హలో అండి, నా పేరు దినేష్ త్రిపురనేని. డాలస్లో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. సిటిజన్షిప్ తీసుకొని ఇక్కడే లోకల్గా ఉన్న తెలుగు వారికి అవసరమైన చోట ఉపయోగపడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడే ఒక 2 రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్ రన్ చేస్తున్నాను. సో మీరు కోర్ తానా మెంబర్. సో మనం ఏం ఎస్టాబ్లిష్ చేసినామంటే యువర్ వాలంటీర్, యువర్ మెంబర్. వాలంటీర్. ఓకే. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పొజిషన్. అవసరం లేదు, అంతా మనాడే. పేరు ట్యాగ్ ఉండొచ్చేమో కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఎలక్షన్స్ ప్రాసెస్ ఏంటి తానాలో? లైక్ మీరు యూ గెట్ ఎ ఛాన్స్ టు ఓట్? ఎస్, ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్స్ ఉంటాయి. కార్యవర్గం ఎప్పుడు ఎవ్రీ 2 yearsకి మారుతూ ఉంటారు. కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. సో ఇప్పుడు 2025లో ఉంది. ఇప్పుడున్న కరెంట్ నిరంజన్ గారి ఆధ్వర్యంలో అది ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ అయిపోగానే నెక్స్ట్ నరేన్ కొడాలి గారు ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ మొన్న ఎలక్షన్స్లో గెలిచిన హీ విల్ బి ద ప్రెసిడెంట్. ఆయన హీల్ టేక్ ద ఛార్జ్ ఫ్రమ్ 2025 July 4th కావచ్చు ఈవెంట్ ఎప్పుడు పెడితే ఆ నెక్స్ట్ డే నుంచి హీ విల్ బి ద ప్రెసిడెంట్ ఫర్ ద నెక్స్ట్ 2 years. సో కరెంట్ లీడర్షిప్ గురించి మాట్లాడదామా? లైక్ హౌ ద లీడర్షిప్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన. అగైన్ ఐ డెంట్ సీ ఎనీ స్ట్రాంగ్ మెసేజ్ ఫ్రమ్ హిమ్ ఈదర్. నేను తానా ఏమైనా ప్రెస్ రిలీజెస్ చేస్తుందా? ఎందుకంటే నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అయితే ఉందా, ఒకసారి సెర్చ్ చేయి, తానా ప్రెస్ రిలీజ్ అని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈమెయిల్స్ వస్తాయి ప్రాపర్గా, అది ఎక్కడ జంక్లోకి వెళ్ళొచ్చు, సెంట్లోకి, లేకపోతే స్పామ్లోకి వెళ్ళొచ్చు, కొన్ని ఇలా ఉంటాయి. బల్క్లో కొట్టినప్పుడు జనరల్గా ఆటోమేటిక్ ఏంటంటే మనకు తెలియకుండా స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఉందా? ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇప్పుడు 70,000 members, ఇప్పుడు పైచిలుకున్న తానా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. ఇంత ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా దాని మీద ఫోకస్ చేయాలి. ఇదేంటంటే ఓన్లీ వీకెండ్ జాబ్. ఫ్రైడే వచ్చిందా, ఫ్రైడే 4 o'clock అయిపోయిందా, ఓకే ఏంటి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందామా, మీటింగ్ పెట్టుకుందాం తప్ప మండే టు థర్స్డే ఉండదు అని మనం అనుకుంటాం. ఒక ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కొంచెం జాగ్రత్త చేయాలని చెప్పేసి ఎలక్షన్స్ కమిటీ ఒకటి చాలా స్ట్రాంగ్ కమిటీ ఉంటుంది. అది వెరీ సీనియర్స్, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మిగతా వీటిలో కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు నేను చూశాను చాలామంది ఆ ఎలక్షన్ ప్రాసెస్ని ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా డీల్ చేస్తారు. అది మటుకు మిస్టేక్ లేకుండా చూస్తారు. దాని మీద కూడా అలిగేషన్ ఉంది కదా, లైక్ ఎలా ఇట్లా కొనేసుకుంటున్నారు. ఒక అదే అంటున్నాను, ఎలక్షన్ కమిటీ వేరు, జరిగే రచ్చ వేరు. అదే జరిగే రచ్చ వేరు. వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటే దే షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ గవర్నింగ్ ప్రాసెసెస్ టు, రైట్? ఇట్లా జరగకుండా ఎలా అంటే ఇప్పుడు ఒక అలిగేషన్ ఏంటంటే చాలామందికి డబ్బులు కట్టి, అది నువ్వు జాయిన్ అయ్యావు సాయి, నువ్వు మెంబర్గా జాయిన్ అయ్యావు. నువ్వు ఎలా జాయిన్ అయ్యావు నాకెందుకు? యువర్ ఏ మెంబర్, రైట్? నీ క్రెడిట్ కార్డు నువ్వు పే చేసావు. ఇట్స్ స్టిల్ దేర్ మనీ అంటే వాళ్ళకి. ఐ మీన్ యా, I get it. I think that's fair. That's what it is. సో మీకు తానాలో మీటింగ్ మినిట్స్ వస్తాయా? అవి చాలా రేర్గా వస్తాయి మీటింగ్స్. ఇప్పుడు ఇదివరకులాగా అంటే ఇప్పుడు ఏదైనా నేను అనేది ఏంటంటే తానా ఆర్గనైజేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేకపోతే అవసరమైనప్పుడు, ఆ నెసెసిటీలో తానా విల్ ఆల్వేస్ జంప్ ఇమీడియట్గా. ఇప్పుడు సందర్భాలు చూస్తాం డాలస్లో కానీ, లోకల్ డాలస్ ఇస్ ఎ బిగ్ సిటీ కదా. ఎప్పుడు ఏదో ఒకటి ఇన్సిడెంట్స్, నెలకు 10 ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి రకరకాల ఇన్సిడెంట్, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే సూసైడ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఇక్కడ గ్రూప్ ఉంది, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు, టక్క 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 వెళ్ళిపోతారు. వాళ్ళ పర్సనల్ టైం కూడా పక్కన పెట్టేసి ఆ ఇన్సిడెంట్ని కరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఇదన్నీ జరిగేలా చూస్తారు. గట్టి స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు. బట్ తానాకి ఆ పిక్చర్ అయితే ఉంది. ఐ థింక్ లాట్ ఆఫ్ వాలంటీర్స్, చాలా యూనో అంత పెద్ద ఆర్గనైజేషన్ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్ బికాస్ యూనో దెర్ ఆర్ గుడ్ పీపుల్, చాలామంది పిల్లర్స్, వెరీ గుడ్ పిల్లర్స్. అసలు తానా ఇప్పుడు ఈ లెవెల్లో ఉందంటే లాట్ ఆఫ్ ఏదో 1000 స్తంభాల గుడి అంటారు చూసా, ఆ టైంలో స్ట్రాంగ్ కార్యవర్గం ఉంది. లాస్ట్ 2 years గురించి మాట్లాడితే లైక్ హౌ డూ యూ లైక్ హౌ నిరంజన్ యాక్చువల్గా లీడర్షిప్ వాజ్? నా ఒపీనియన్ ఏంటంటే 2013లో ప్రెసిడెంట్గా తోటకూర ప్రసాద్ గారు ఉన్నారు. 15కి వచ్చేసరికి మోహన్ అన్నపల్లి గారు ఉన్నారు. అది అక్కడితోనే అయిపోయింది. ఆ లీడర్షిప్ క్వాలిటీస్, ఆ లీడర్షిప్ ఉండేది. ఇట్స్ మై ఒపీనియన్. నేను ఎవరిని
అందుకని ఉన్న సిచ్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి. నువ్వు నమ్మవు, 2013లో సీన్ ద ఫస్ట్ ప్రెసిడెంట్, నేను కొత్త కాబట్టి నాకు ఆయనలో జెన్యూనిటీ కనపడి, ఆయన మంచి ఇది కనపడి 2013లో ఆయన ఈవెంట్ మొత్తం ఆయన ప్రెసిడెంట్గా అందరినీ నేను సెట్ చేస్తూ ఉంటే నాతో పాటు కిచెన్లో వాళ్ళ మిసెస్, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ అబ్బాయి డే అండ్ నైట్ కష్టపడ్డా. వాళ్ళ మిసెస్ నేను నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో మా సిస్టర్లో నా అక్కలా కనపడింది. అసలు ఆ ఒంటి మీద పచ్చళ్ళు ఓపెన్ చేయడం, ఇండియా నుంచి వచ్చిన పచ్చళ్ళు, స్వీట్లు ఓపెన్ చేసి ఆ టైంకి మేము అందించాలి కదా. ప్యాకింగ్లో పడిపోయి ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటారు ప్రెసిడెంట్ వైఫ్ అనగానంటే స్టేజ్ మీద కూర్చోవాలి, స్టేజ్ మీద ఉండాలి. అసలు వాళ్ళలో ఏ రకమైనటువంటి ఇది కానీ కనపడాల. ఎవరు వర్క్ చేస్తారట? మరి వాళ్ళు చేశారుగా వీళ్ళు చేశారుగా అనే ఒక వాదిచ్చే జనాలు రావచ్చు. కానీ 2013లో చేసిన తోటకూర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఆయన తర్వాత తప్పుకున్నారు. ఆయన ప్రెసిడెంట్ నుంచి తప్పుకుని విల్ బీ ఇన్ తానా, బట్ ఎక్కడ కూడా మేజర్ డెసిషన్స్లో లేకపోతే జనరల్గా ఒక ఐడియా ఉంటుంది కదా, నాది కూడా ఒక పవర్ ఉండాలి, నా వాయిస్ కూడా ఉండాలి అనేది ఉండదు. ఆయన తప్పుకున్నారు. మళ్ళీ మోహన్ గారు కూడా అలాగే ప్రెసిడెంట్షిప్ చేసి ఆ 2 years తర్వాత ఆయన కూడా తప్పుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండాలి. మీరు 2 ఏళ్ళు అవకాశం ఇచ్చాం, అయిపోయింది, తప్పుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని పట్టుకుని ఎలాడుతూ ఉంటారు? అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఎవరా? రైట్. 2013లో నేను యంగ్, నాకు అవకాశం నేను అనుకున్నాను, తొక్కేశారు. నేను పట్టించుకోవాలా? ఎందుకు పట్టించుకోవాలని నేను ఆశించలేదు కాబట్టి. మరి ఇప్పుడు వచ్చే జనరేషన్ ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. అంటే నువ్వు ఒక గ్రూప్ పెట్టుకో, నీ కార్యవర్గం ఒకటి, నీకు తానా తందాన అనేవాళ్ళు కొందరు, ఇంకొకటికి ఇంకో తానా తందాన వాళ్ళు, అలా తయారైపోయింది. చాలా గ్రూప్స్ ఉంటాయి. అట్లా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఏ గ్రూప్ ఆ గ్రూప్ హోల్డ్ చేస్తుంటారు ఓట్స్ అన్నీ. దాన్ని ఉన్నా చూసావా, మేము జాయిన్ చేయించాము, లేదా నువ్వు జాయిన్ చేయవచ్చు, లేదా మా చుట్టాలన్నా, మా ఫ్రెండ్స్ అన్నా, ఇంటికి పెద్ద సర్కిల్ ఉందనో గ్రూప్స్ హోల్డ్ చేస్తారు. రేపు పొద్దున్న ఎలక్షన్లు ఉంచాలంటే కంపల్సరీ నీ దగ్గర రావాల్సిందే. నీ ప్లేట్ నాకు కావాలి కదా. కావాలంటే అప్పుడు ఏం చేయాలి? నీకున్న ప్రిన్సిపల్స్ లేకపోతే ఇది అనేది పక్కన పెట్టి యూ హ్యావ్ టు బెండ్, గెలవాలి అనుకుంటే. లేదు ఉన్న వాళ్ళతో నేను నీతి నిజాయితీ పోరాడతానంటే ఒప్పించడుగా మిగిలిపోతాం. అది కంపల్సరీ. అంటే రిలేషన్షిప్ అంటే ఎలా తెలుస్తుంది సాయి? ఇప్పుడు మన 23rd మా అమ్మాయి 16th బర్త్డే జరిగింది. జనరల్గా ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఒక ఈవెంట్ ఈ కమిటీస్లోనూ లేకపోతే ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను 20 years నుంచి ఉంటున్నాను, పొలంలో అందరిని పిలిచేసుకుంటాను. కానీ దానివల్ల ఏమవుతుంది? 8,000 మందిని పిలిచాడు, చేసుకున్నాను. డబ్బు దొరదా? దానివల్ల ఒక ఇది ఉండదు. అంటే చేసేవాళ్ళు చేసుకుంటాను, నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దాట్. నాకేంటి, నా పర్సనల్గా నాకు నచ్చిన వాళ్ళు, నేను రెస్పెక్ట్ ఇచ్చి నాకు వాళ్ళ మీద గౌరవం ఉండి అనుకున్నాను. ఇప్పుడు చాంద్ పర్వతని అన్నారు, జస్ట్ కాల్, ఒక మెసేజ్ విత్ ఫ్యామిలీ కిడ్స్తో వచ్చారు. దాని పర్పస్ ఏంటి? ఒకడే వస్తే మీనింగ్ ఏంటి? ఫ్యామిలీ మొత్తం వస్తే మీనింగ్ ఏంటి? అది వాళ్ళు మనకి ఇచ్చే గౌరవం. అంటే మనం గౌరవించుకున్నాం కాబట్టి వాళ్ళు మనకి అట్ ద సేమ్ టైం మనకి. ప్రసాద్ గారు వచ్చారు, వచ్చి చాలా టైం స్పెండ్ చేసి కూర్చొని 4-5 ఫోటోలు దిగి చక్కగా. వాళ్ళ మిస్సెస్ కూడా పాప మీద హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇద్దరు వచ్చారు. నాట ఎందుకు క్లోజ్ అయింది? నాట జనరల్గా ఇప్పుడు తానా ఆట నాట ఇప్పుడు జనరల్ కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు, ఏందన్నా ఇది ఇన్ని ఆర్గనైజేషన్లు ఎందుకు అంటారు. ఇది కేవలం ఐడెంటిటీ క్రైసిస్ కోసం వచ్చిన ఆర్గనైజేషన్, బయటకు వచ్చినవి. తానా ఫస్ట్లో 45 ఏళ్ళ క్రితం అప్పుడు అసలు మనకు పుట్టిన కూడా లేదు, పుట్టిన టైంలో ఉన్నాయి. తానాలో నువ్వు అన్నట్టు ఇవి క్యాస్ట్ ఫీలింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే ఎవ్రీ 2 years కదా ప్రెసిడెంట్షిప్ అనేది. 2 yearsకి వచ్చినప్పుడు ఓ 10 మంది కలిసి ఒక మంచి కోసం ఒక ఇది పెట్టినప్పుడు అందరూ ప్రెసిడెంట్ అవ్వాలి. ఆ 10 మంది ప్రెసిడెంట్ అవ్వాలంటే 20 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళలో ఎంతమంది జనరేషన్ మారుతారు, ఎంత కొత్త బ్లడ్ వస్తుంది, వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు? మళ్ళీ వాళ్ళకి కోరిక ఏంటంటే ఏదో ఒక పదవిలో ఉండాలి, రావాలంటే ఇట్ టేక్స్ 40 years or 50 years. ఇదంతా ఏమందంటే ఇదన్నా అయ్యే పని కాదు, దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. దాని నుంచి పుట్టిందే ఆట ఇంకొక క్యాస్ట్. ఏం క్యాస్ట్? ఓపెన్ రెడ్డీస్. అండ్ తానా మెయిన్ చౌదరీస్. పర్స్పెక్టివ్లో ఆలోచన విధానం. ఆట నుంచి మళ్ళీ అందులో గ్రూప్స్ ఎక్కువైపోయినాయని చెప్పి మళ్ళీ అదే గ్రూప్ నుంచి మళ్ళీ నాటా బయటకు వచ్చింది. ఎవరు మళ్ళీ సేమ్ అదే క్యాస్ట్. మళ్ళీ తానా నుంచి నాట్స్ పుట్టుకొచ్చింది. ఎందుకు? ఈ క్యాస్ట్.
సార్ ఎంత జనరల్ ఎక్కడైనా ఉండేవి ఎవరన్నా చెప్తే ఏముందిలే అని అనుకునే తప్ప, ఎందుకంటే పోయిందేం లేదు కదా. నేను లాస్ట్ ఒక 15 years నుంచి ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక ఆర్గనైజేషన్ నేను డెవలప్ చేసుకుంటాను. మన పార్ట్గా ఒక 1000 కావచ్చు, 2000 కావచ్చు, నాకున్న బడ్జెట్లో నేను చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమవుతుందంటే నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను కాబట్టి ఆర్గనైజేషన్ నుంచి నాకు మ్యాచింగ్ ఉంటుంది. సరే నేను ఎలాగో 1000 ఇద్దాం అనుకుంటున్నాను కదా, ఆ 1000లోంచి ఇంకో 1000 నాకు కంపెనీస్ ఇచ్చేస్తుంది కదా, మ్యాచింగ్ చేస్తుంది అని చెప్పి నేను ఒక ఆర్గనైజేషన్ ఇచ్చుకుంటాను. ఎవ్రీ ఇయర్ తానాలు ఉండాలి కదా, ప్రతిసారి తానాకి ఇవ్వడం ఎందుకు, ఏమందంటే ఇది పర్సనల్ కింద అయిపోతుంది. ఏదో ఉండదు, రేపు ఎవరో ఒక రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు అడిగారు ఏమన్నా మాకేమైనా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా పిల్లలకి అన్నప్పుడు డెఫినెట్గా ఎస్, ఒకసారి దానికి చేశాను, ఇంకొకళ్ళు ఎవరో అడిగారు, అట్లా ఎవ్రీ ఇయర్ ఏదో దాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాను. సో ఏమవుతుంది, నాకు లాస్ట్ 15 years నుంచి నాకు ఒక ట్రాక్ ఉంది, ఏదో దానికి చేస్తాను. సో మొన్న లాస్ట్ ఇయర్ ఏమైందంటే నేను నాటక్ ఇచ్చాను. ఇది ఎందుకు పర్పస్ అంటే చైల్డ్ కేర్ గురించి కొంచెం అనాథలకి దీన్ని చెప్పాలని చెప్పేసి సరే నేను కొంత మ్యాచింగ్ ఇచ్చాను. అదేమైందంటే నాకు ఈ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఆఫీస్ నుంచి. ఓ అవునా? సో ఓపెన్ రికార్డ్ ఏంటి అని వెళ్ళిపోయి మా టీంలో మా ఆఫీస్లో ఇలాంటి డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ఇలా వర్క్ చేస్తాం కూడా అన్న కూడా నాకు తెలియలే. వెళ్ళి కూర్చున్నాను, 3 పిలిచారు ఆఫీస్ వాళ్ళు, మా ఆఫీస్ వాళ్ళే ఒక టీం, ఒక ఇంటరాగ్రేషన్ లాగా కూర్చోబెట్టి ఏంటిది మీకు నాటా మీరు ఒక ఆర్గనైజేషన్ అమెరికన్స్ నాటా ఆర్గనైజేషన్ ఇచ్చారంటే ఎస్ ఇచ్చాను. సో మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఇటు చేశారన్నాను. దట్ డినైడ్ దట్, వాట్ ఆర్ యూ టాకింగ్, అసలు ఏంటిదని మీరు నిజం చెప్పండి అన్నీ కరెక్ట్గా మాకు తెలుసు, మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా ఉందని, మీ దగ్గర ఎంతన్నా ఉందండి, నేను చెప్పేది ఇది కరెక్ట్, నేను ఇచ్చాను, నేను ఎవ్రీ ఇయర్ ఇస్తాను. చూసారు వాళ్ళు మొత్తం నా హిస్టరీ అంతా చూశారు. ఈ ఇయర్కి ఒకసారి ఎక్కడో చాట నేను వేరే ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేయడం ఉంది. నేను సేమ్ అదే నాటక్ ఇచ్చుంటే మేబీ ఐ విల్ బీ ఇన్ ద ట్రబుల్లో ఉండేవాడినేమో. చూసారు లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాను, లేకపోతే పర్పస్ ఏంటనేది కూడా నేను మెన్షన్ చేశాను. కాబట్టి అప్పుడు వరకు నాకు ఆ నాటా న్యూస్లోకి ఎక్కిందనే సంగతి నాకు తెలియదు. అప్పటికి నాటా అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫ్రాడ్ మ్యాచింగ్లు లేకపోతే విపరీతమైన మ్యాచింగ్స్ చేసేసి ఫుడ్ మనీ కలెక్ట్ చేశారని చెప్పేసి దాని మీద FBI వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారనేది అప్పుడు తెలిసింది నాకు. కూర్చోబెట్టిన తర్వాత అడిగారు ఏంటి ఇన్ఫర్మేషన్ అది అని. నేను చెప్పాను నేను ఇచ్చాను, ఎస్ నేను ఐ పేడ్ 5,000కి 5,000 మ్యాచింగ్, 10,000 నేను నాటకు సపోర్ట్ చేశాను. ఈ 5,000 ఎక్కడి అన్నారు, మై ఓన్ పర్సనల్. వాళ్ళు ఎక్కడ ట్రిగర్ అయిందంటే నా అకౌంట్లో, నా బోఫా అకౌంట్లో ఇంకొక 5,000 మనీ తర్వాత ఎప్పుడో 3 monthsకో ఒక 6 monthsకో నా అకౌంట్లో 5,000 పడింది. ఓకే ఓకే. సో ముందు పడలా, ముందు పడితే దానికి ఇది అయ్యేది. నేను ఆర్గ్యూ చేశాను. ఇప్పుడు ఈరోజు ఈవెంట్ అయిపోతే నువ్వు 10 రోజుల తర్వాత డబ్బులు పడితే మీనింగ్ ఏంటి? ఆ 5,000 ఏంటంటే ఒక శానిటరీ తెలుగు ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు 5,000 నాకు పేమెంట్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే మీరు ఆ 5,000 అక్కడ వాళ్ళు పే చేశారు, మీరు దీన్ని మ్యాచ్ చేసి మీరు దీనికి 10,000 మీరు ఇటు పే చేశారు, దట్ ఈస్ కాల్డ్ ఫ్రాడ్ కదా మీరు అని అంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. నేను అలాంటి ఆలోచన లేనివాడిని కాబట్టి నాకు తెలియలేదు ఇదేంటి నిజమే కదా 5,000లో వచ్చింది కదా, ఇది అది ఎందుకు వచ్చింది అని చూస్తే ఐ డూ హ్యావ్ 2 restaurants. నాకు తెలుగు ఇక్కడ డాలస్లో నాకు 2 restaurants ఉన్నాయి. తెలుగు శానిటరీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు డాలస్లో ఫుడ్ బాగుంటుంది, పలానా దినేష్ దగ్గర అయితే బాగా డిజైన్ చేస్తారని చెప్పేసి నాకు ఫుడ్ కోసం అని 350 మందికి నాకు ఆ 5,000 అడ్వాన్స్ నాకు అకౌంట్లో వేశారు. ఆ 5,000 ఫుడ్ కోసం అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు నేను రెస్టారెంట్ ఉందా ఏంటి అని పర్పస్. అంటే నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే ఏంటంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి ఈ మనుషులు మీకు తెలుసా అని ఫోటోలు చూపించారు. ఐ డెంట్ సీ దెమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్స్. వీళ్ళందరూ కలిసి ఇట్లా చేశారు ఆర్గనైజేషన్ మొత్తం, ఇంతమంది వేల మంది, ఎన్నో మిలియన్లు. ఓ మై గాడ్ అనుకున్నాను. అది నా ఉద్దేశంలో తప్పది. సో అది FBIకి ఎట్లా వెళ్ళింది? ఓ బికాజ్ కార్పొరేట్ మనీ ఇన్వాల్వ్ అయ్యి కార్పొరేట్ లీగల్. ఓహో అక్కడనా? అది ఇంటర్నల్గా ఏం జరిగింది? సో వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఏంటంటే
ఇప్పుడు జనరల్గా ఒక కంపెనీలో ఉన్న ఇన్ని వేల మంది పనిచేసే కంపెనీలో 300 మంది నువ్వు మనీ 5,000 నా ఫండ్ని అటు చేస్తే 300 మంది అంటే ఎంత అమౌంట్ కొన్ని మిలియన్లోకి వెళ్ళిపోద్ది. మరి ఇమీడియట్గా అదే ఒకే ఆర్గనైజేషన్కి అంత అమౌంట్ వెళ్ళడం అనేది వాళ్ళు లీగల్గా ఇది కరెక్ట్ కాదని వాళ్ళు డిక్ చేశారు. ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ కొన్ని ఇంటరాక్ట్ చేశారు. అది ఏమైపోయిందంటే ఎంత ఘోరం అయిపోయిందంటే ఆ నాట లాస్ట్ ఈవెంట్లో తెలుగు వాళ్ళని కాకుండా దేశీ వాళ్ళు ఎవరైనా సరే ఆ పక్కన కర్ణాటక వాళ్ళు కావచ్చు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ నుంచి ఫండ్ రైజ్ చేయించుకున్నారు. వాళ్ళు ఇంటర్గ్రేట్ చేస్తారు. వాళ్ళు ఏమైపోయారు, నాకు తెలియదు పలానా సో అండ్ సో మనిషి వచ్చాడు ఇట్లా చేస్తారు అన్నాడు నాకు తెలియదు అని వాళ్ళు గివ్ అప్. దే హ్యావ్ అ ప్రూఫ్ కదా. సో అదే ఇంటర్వ్యూస్లో నన్ను అడిగారు అనమాట. సో నా లాస్ట్ 15 years ట్రాక్ రికార్డ్ చూసి అన్నీ చూసిన తర్వాత ఓకే మేబీ నేను జెన్యూన్ అవ్వచ్చు, బట్ ఫ్రాడ్ ఇస్ ఫ్రాడ్ కదా మిగతా వాళ్ళు అందరూ. రైట్. అసలు ఇప్పుడు తానాలో ఏం జరుగుతుంది? $3 million హైస్ట్ అసలు మీకు ఇట్స్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ యాక్చువల్గా. జరగకుండా ఉండాల్సింది. కాకపోతే అది ఎలా ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు. అమ్మ ఏం చేస్తుంటుంది, ఒక హుండీ పెట్టుకుని నానిచ్చిన డబ్బులు కొంచెం మిగిలిన డబ్బులు ఆ హుండీలో వేస్తూ ఉంటుంది. రూపాయికైనా, ₹2, ₹3. ఇంట్లో పెద్దోడు ఏం చేస్తాడు, ఒక పినీస్ పెట్టి మెల్లగా ₹2 తెస్తాడు. అది తెలియదు అమ్మకి. రెండోడు అన్న చేశాడు కానీ మూడోడు ఇంకొక ఆయన తీస్తాడు, తెలియదు. ఈ మూడోడు మొత్తం హుండీని ఎత్తుకెళ్ళాడు. అమ్మ ఏం చేస్తా, హుండీ ఎదురా అని అడుగుద్ది. మూడోడు ఏమంటాడు, పెద్దోడు చేసినప్పుడు లేదా చిన్నోడు చేసినప్పుడు నేను వస్తే వచ్చిందా అని మొదలెడతాడు. అది ఇంటింటి రామాయణం. అది ఇంట్లో జరిగే ఒక అమాయకత్వపు సిచ్యువేషన్. మరి ఇది ఆర్గనైజేషన్ కదా. దాదాపు 45 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక మహామర్రి చెట్టు కింద అందరం నీడన ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏంటి, ఎవరికైనా ఆపదలు ఉంటావో లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి నీకున్న సమయాన్ని బట్టి కాకుండా 10 మంది అవసరం, 20 మంది అవసరం వెళ్ళిపోయి హెల్ప్ చేసి రావడం తప్ప అదేం ఆశించకూడదు. నీకు టైం ఉంది, వెళ్ళావు, హెల్ప్ చేసావు, వచ్చావు తప్ప దానిలో నాకు ఒక పేరు రావాలి లేకపోతే నేను ఇది అవ్వాలి. ఈ 3 మిలియన్లు 3.5 మిలియన్లు మిస్ అవ్వడం అనేది ఒక ఆకతాయపు అంటారు చూసావా, అదొక చర్య అనమాట. అదంతా ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ఆకతాయం అంటే ఇప్పుడు వాట్ డస్ దట్ ఎగ్జాక్ట్లీ మీన్? అంటే లైక్ ఇట్స్ నాటీ రైట్? ఆకతాయం అంటే నాటీ అనే కదా. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ నాటీ ఎనీమోర్ రైట్. ఇప్పుడు క్రిమినల్ కేసు కదా అది క్రిమినల్ కేసు. అంటే ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఉండి ఎత్తుకెళ్ళిపోయాను. డూ యూ థింక్ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా? ఫస్ట్ నా ధైర్యం ఏంటి, మా ఇంట్లో అమ్మ కొడితే 2 దెబ్బలు కొట్టింది. కానీ పెద్దోడు చిన్నోడు అనాలజీ కూడా ఉంది. అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. డెఫినెట్గా దేనికి రాజకీయంగా ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని పార్టీల్లో ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఇప్పుడున్న తెలిసిన సిచ్యువేషన్ చేసుకోవచ్చు. కానీ అసలు ఒక సంస్థని, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని మీ ఓన్ సొంత ఉపయోగాల కోసం లేకపోతే సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది ఒక వేదిక అయిపోయింది అనమాట. ఈజీ అనమాట. హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్? మీకు ఫస్ట్ టైం ఎట్లా తెలిసింది ఇది ఇన్సిడెంట్ గురించి? ఈ ఇన్సిడెంట్ గురించి? ఈ ఇన్సిడెంట్ ఈజ్ అ పబ్లిక్, ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. బయట శ్రీకాంత్ పోలవరపు మీకు తెలుసు అన్నారు కదా ఇక్కడ. శ్రీకాంత్ పోలవరపు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు లాస్ట్ 15 years నుంచి తెలుసు. మనిషి అన్ని ఆర్గనైజేషన్స్లో, ఒక ఆర్గనైజేషన్ కాదు అన్ని ఆర్గనైజేషన్స్కి సపోర్టివ్గా ఉండేవాడు. కాబట్టి ఇది ఎందుకు జరిగిందనేది తెలియట్లా నాకు. సర్ప్రైజింగ్, అందరికీ సర్ప్రైజ్. టోటల్ అన్ని ఆర్గనైజేషన్స్కి మనిషి ఒక అజాతశత్రువు ఉండేవాడు. ఫ్యామిలీ టైం ఏమో కానీ అది ఎప్పుడున్నా ప్రతి ఈవెంట్కి పెద్ద ముందు ఉండేవాడు. నో సమ్మన్ ఆన్ అవర్ ఇన్స్టా కూడా కామెంట్ చేశారు ఏమంటే, ఐ నో శ్రీకాంత్ పోలవరపు పర్సనలీ, ఈజ్ అ నైస్ గై అన్నట్టు చెప్పాడు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ద క్వశ్చన్ 100% నైస్ ఆర్ బ్యాడ్. అది తప్పు జరిగిందన్నా తప్పు ఎప్పుడైనా జరగచ్చు. దానికి మంచితనం చెడ్డతనం అని ఏమి ఉండదు. దానికి ఏమీ ఒక ప్రోటోకాల్ ఏమి ఉండదు కదా. అవకాశం 2 ఏళ్ళకోసారి ఎన్నుకునే ఈ ఎలక్షన్స్లో కార్యవర్గం మొత్తం 2 ఏళ్ళకోసారి మారుతూ ఉన్నప్పుడు అది 3.5 మిలియన్ ఉందా 10 millions ఉందా అది మనకు తెలియదు. అకౌంట్ ఇట్స్ అ ఫౌండేషన్లో ఉండే డబ్బులు అది వేరే అకౌంట్. రెగ్యులర్గా మనం ఫండ్స్ కలెక్ట్ చేసి ఈవెంట్స్ చేయడం అనేది ఇదొక తంతు. ఆ ఫౌండేషన్ ఇండియాలో ఏమైనా ఈవెంట్స్ జరగాలన్నా లేకపోతే ఏమైనా చేయాలన్నా ఫండ్ అనమాట. దాని గురించి ఎవరు అంత తొందరగా ఆ అకౌంట్ని యూజ్ చేయరు, తక్కువ.
ఈ 2 ఏళ్ళకోసారి జరిగేటప్పుడు రేపు నేను సెలెక్ట్ అవ్వచ్చు, నువ్వు సెలెక్ట్ అవ్వచ్చు. దాన్ని తీసుకెళ్ళి అంత పెద్ద అకౌంట్ని కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం అంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ మిస్టేక్. అంటే ఎందుకు మిస్టేక్? అంటే ఇది జరిగినందుకు మిస్టేక్ అంటున్నారా? జరిగినని కాదు. ఇప్పుడు నేను నాకున్న అకౌంట్లో ఇప్పుడు ఒక 25,000 నా అకౌంట్లో ఉంటే నేను ఇప్పుడు ఏదో మెక్డానల్డ్స్లో $2 పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా $10 పెట్టినా మా మిస్సెస్ మెసేజ్ వెళ్ళిపోద్ది. సింపుల్ లాజిక్. అలాంటిది అంత పెద్ద అకౌంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? శ్రీకాంత్ మీద నమ్మకంతోనా? లేకపోతే అలా హ్యాండ్ ఓవర్ చేయకూడదు కదా. అది ప్లస్ ఇంకొకలా యాక్సెస్ ఉండాలి. అదే మనం రాసుకున్న ఏదో పెద్ద ఆ బుక్ ఏదో మనం గవర్నమెంట్ ఇచ్చిన బుక్ ఏం కాదు. మనకి ఎలా ఉండాలి రూల్స్, మనం ఏం చేయాలని మనం రాసుకుంటాం. అదే మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇది ఏమన్నా నేషనల్ ఎలక్షన్సా లేకపోతే ఏమన్నా ఇదే? బైలాస్ అంటే అది మనమే రాసుకోవాలా? లాస్ తానాలో మనం రాసుకునేదే. ఓకే ఓకే. అంటే బోర్డు కూర్చొని రాసుకోవాలి. బోర్డులో ఎవరు ఉంటారు? అదేలే, అమెరికన్స్ ఉంటారా, లేకపోతే మెక్సికన్స్ ఉంటారా? మనాళ్లే కదా. బోర్డులో ఎవరు ఉంటారు? సీనియర్స్ ఉంటారు. సీనియర్స్ అంతా తెలిసి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది ఏంటి మంచి చెడు చూసిన వాళ్ళే ఒక పెద్ద ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళనే మనం కూర్చోబెడతాం. వాళ్ళనే ఎన్నుకుంటాం మనం. ఊరికి ఎవరో ఆక్తాయిగా వచ్చి కూర్చోబెట్టుకుంటాం. ఆ బోర్డులో ఎవరు ఉంటారు? అదే అన్న, బోర్డులో మంచి వాళ్ళు ఉంటే అదే పెద్దవాళ్ళు ఒకళ్ళు చెప్తారు సామెత ఏంటంటే, తెలియగలవాడు సైలెంట్గా ఉంటే మూర్ఖులు పుట్టుకొస్తారంట. ఎందుకంటే బోర్డులో అంతమంది మంచి వాళ్ళు అందరూ ఉంటే కింద కార్యవర్గం సరిగ్గా ఉండాలని లేదు కదా. ఇప్పుడు నేను నిన్ను కంట్రోల్ చేసినప్పుడు నీ అకౌంట్ నేను కంట్రోల్ నువ్వు ఏది చేసినా నాకు తెలుస్తుంది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? అసలు అవకాశం ఇచ్చింది ఎవరు? మీరు అడిగారా తనలో ఎవరన్నా? డిడ్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్? నాలాంటి వాళ్ళు చాలామంది అడిగారు. చాలా మాధ్యమాల్లో అడిగారు, ఫేస్బుక్లోనూ వాటిలో అడిగారు. కానీ వాళ్ళల్లా ఇప్పుడు ఏం చెప్తారంటే బోర్డు ఉంది, బోర్డు మీటింగ్, బోర్డు ఉంది. ఇప్పుడు డబ్బులు పోయినాయి బా వచ్చి పట్టుకొని ఎదుగుండి పెట్టేసి కూర్చుంటారు ఆయన. ఇప్పుడు కార్ స్పీడ్గా వెళ్తాం 50 స్పీడ్లో వెళ్ళిపోతాను. టికెట్ పోలీసుడు ఆఫ్ చేసి నీ ఇంటికి వచ్చి పట్టుకుంటాడా లేకపోతే అక్కడే పట్టుకుంటాడా? రైట్ టైంలో రైట్ డెసిషన్ ఉండాలి. వచ్చేసి ఆయన వెళ్ళిపోతాడేమో ఏదో అయిపోతామని కాదు. మనిషి ఉన్నాడు కదా, మనిషిని వదిలితేనే తప్పు. మనిషి మీకు రైట్ టైంలో దొరికినప్పుడు కూర్చోబెట్టి డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏ అకౌంట్లో ఉంది, బట్ జస్ట్ అర్థమైందా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది. చెప్పలేనప్పుడు జస్ట్ కాల్ ద కాప్స్, ఇట్స్ అ క్రైమ్. అక్కడే చెప్పేస్తాను, నిజం చెప్తాను. నువ్వు కొట్టో తిట్టో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఒక రైట్స్ లేనప్పుడు యూ పాస్ ఆన్ టు సమ్ ద రైట్ పర్సన్, అదర్ పోలీస్ ఆర్ వాట్ ఎవర్. జస్ట్ మేక్ షూర్ యూ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఓకే, మళ్ళీ మనం పోలవరపు కేసుకి వెళ్దాము. వన్ మోర్ థింగ్ ఈస్ ఇట్స్ అండర్ హిజ్ వైఫ్స్ నేమ్ అన్నారు కదా. సో ఆ కంపెనీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ కంపెనీ వచ్చేసి వాళ్ళ వైఫ్ పేరు ఉంది. జనరల్గా ఎవరన్నా కంపెనీ స్టార్ట్ చేస్తే వైఫ్ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, శుభసూచకం అని చెప్పి పెట్టుకుంటారు. కానీ ఇలాంటి పనులు కాదు. దట్ అగ్నెస్ట్ దానికి పెట్టినప్పుడు జనరల్గా ఏమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అని చూస్తారు. వైఫ్ కాబట్టి తనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ దెన్ వాట్ హ్యాపెండ్? డిడ్ యూ నో, డిడ్ యూ ఫైండ్ అవుట్ వాట్ శ్రీకాంత్తో మాట్లాడడానికి ట్రై చేశారా? ఏదన్నా అంటే మాకు తెలిసిన న్యూస్ ప్రకారం కానీ లేకపోతే బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ మనకి సర్క్యులేట్ చేయడం వల్ల ఇదని తెలిసింది ఏంటంటే వాళ్ళు శ్రీకాంత్ని అప్రోచ్ అయ్యారు. శ్రీకాంత్ అగ్రీడ్ దట్ హీ టుక్ దట్ మనీ అండ్ ఈజ్ రెడీ టు పే బ్యాక్. దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. ఆ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తామంటే ఎట్టా? ప్రతివాడు దొంగ అవుతాడు రేపు. దీనికి ఎక్కడ పులి స్టాప్? ఎలా చేస్తే రేపు పొద్దున ఇంకొకరికి అవకాశం లేకుండా చేయాలనేది ఆ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో నెక్స్ట్ అన్నట్టు ఆ బైలాస్లో ఏమైనా చేంజెస్ ఉండి చేసుకుంటారు. ఎవరికాళ్ళు ఆ బైలాస్ని పట్టుకుని వేలాడ్డాం. నువ్వు రాసావు కాబట్టి అది కరెక్టే అంటున్నాను. అది రేపైనా మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఇది ఫస్ట్ టైం జరగలేదంట. దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో హ్యాపెన్ బిఫోర్ అనుకుంటా కదా తానాలో. చిన్న జరుగుతూ ఉంటాయి. నేను చిన్న అన్ను చూసే పర్స్పెక్టివ్ని బట్టి, ఆలోచన విధానం బట్టి, మనకున్నదని బట్టి. ఇప్పుడు నాకు తెలిసి ఒకసారి అరటిపళ్ళకి $1,00,000 ఖర్చు పెట్టామన్నారు. అది నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. నేను వాల్మార్ట్లో కొనుక్కుంటాను,
వాల్మార్ట్లో దొరికే ఒక వస్తువు ఏంటంటే చీపెస్ట్ ఫ్రూట్ ఏదంటే బనానా. నువ్వు ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తీసుకున్నావు అంటే ₹100 కూడా అవుతుంది. దానికి $1,00,000 అరటిపళ్ళు అనేది చాలా పెద్ద గొడవైంది అప్పుడు, పెద్ద కాంట్రవర్సీ అయింది అప్పుడు. డాలస్లోనేనా? అది కూడా డాలస్లో కాదు, ఇంకా వేరే ప్లేస్లో జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8 years బ్యాక్ జరిగింది సిచ్యువేషన్. ఇప్పటివరకు ఎవరు లెక్క చెప్పలా. ఇంకోటి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు అంటే ఐ మీన్ టు ద పార్ట్. నేను తానాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్. నేను నా ఇల్లే అది, నా ఇంట్లో నేను ఫైట్ చేస్తాను. ఫైట్ చేయకుండా అన్నీ నాన్న తప్పు, నాన్న కరెక్ట్, అమ్మ కరెక్ట్ అని తప్పుని చెప్పే వ్యక్తులు నేను ఒకటి. ఇన్ని మిలియన్లు ఖర్చు పెడతారు కదా, ఇన్ని మిలియన్లు సపోజ్ ఒక 5 million మీరు ఖర్చు పెట్టినప్పుడు అంటే 40 కోట్లు. 40 కోట్ల మనీ నేను అడిగిన దానికి మళ్ళీ దానికి వేరే వాళ్ళు కూడా కొందరు ఆన్సర్ చేస్తారు. ఎట్లా మరి ఒక యూనిక్ని కాపాడుకోవాలి కదా, యూనిక్ని కాపాడు 40 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 40 కోట్లతో మీరు గమనించండి, జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్గా ఒక 40 కోట్లు మీరు ఆలోచిస్తే, 40 కోట్లతో మీరు ఒక కంపెనీ పెడితే మీరు 2-3 వేల మందికి మీరు ఒక ఉపాధి కల్పించవచ్చు. అది ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరు? మనిషి చనిపోతేనే పంపించాలా? మనిషి బతుకున్నప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఈవెంట్కి నా 5 million ఖర్చు అవుతాయి. ఎవరు వస్తారు? నా కొట్టాడు, నా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి కాబట్టి వెళ్ళి నేను సాయం కలవాలి, లేకపోతే ఇంకా ఎక్స్పైజింగ్ కలవాలి, వాళ్ళ ఫ్యామిలీ చూసి ఉంటుంది, లేకపోతే ఆ చుట్టుపక్కల 2-3 కలిసి ఉంటుంది అని ప్రతి దాంతో అట్లాగా బయలుదేరే వాళ్ళు అందరూ. అలానే ఒక 10,000 మంది వచ్చారని చెప్పేసి ఇది వాపుని చూసి బల్బు అనుకుంటే తప్పు. అదేంటంటే అందరం కలుసుకోవాలి, అందరం చేసుకోవాలని ఒక ఉమ్మడిగా అనుకుని కలిసి ఈవెంట్ సక్సెస్ చేయడం తప్ప అది నా వల్ల అయిందా, నీ వల్ల అయిందా, లేకపోతే నేను ఇంత ఖర్చు పెట్టేసాము నా పేరు వచ్చింది అని కాదు. ప్లస్ ఈ 5 million ఖర్చు పెట్టినప్పుడు అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అన్న ఒక షీట్ ఉందా? ఉండదు. అది బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లేకపోతే వాళ్ళు డిసైడ్ చేసేసి అప్రూవ్ చేస్తారు, ఇది అయిపోయింది అంట. అసలు వాళ్ళెవరు? తాను ముద్దు పెట్టలా, తాను ఏమన్నా దత్తత తీసుకున్న పెట్టాలా? అందరూ పాటే కదా ఇక్కడ. ఎవరు ఇదేమో ఎలక్షన్స్ కాదు కదా, రిక్షా దొక్కేవాడు ఆటో దొక్కేవాడు కాదు కదా, అందరూ చదువుకున్న వాళ్ళు ఇక్కడ. మీరు ఎందుకు చూపించరు? ఎందుకంటే మిస్టేక్స్ ఉంటాయి. ఎలాంటి మిస్టేక్స్ ఉంటాయి? అన్నయ్య ఎంత ఖర్చు పెట్టాడు, అన్నయ్య షేవింగ్ క్రీమ్ తెచ్చుకున్నాడు, పెద్దోడు ఇంకోటి ఏదో ఎక్కువ బ్రాండ్ది బాస్ది తెచ్చుకున్నాడు. అవన్నీ ఇంటర్నల్వే. కాకపోతే చూసేవాడికి ఏంటంటే ఎందుకు అది అవసరమా? ఒక అమ్మ అనేది అడుగుతుంది కదా, ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టావు, నాన్న పాప కష్టపడి సంపాదిస్తున్నారు, 200తో పోయేదానికి 2,000 పెట్టుకున్నావా అంటారు. ఇలాంటి ఎన్ని సందర్భాలు లేవు అందరికీ. సో నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ రైట్, మనము ఇప్పుడు ఎఫ్బిఐకి రిపోర్ట్ చేశారా? వాట్ ఈస్ ద స్టోరీ రైట్ నౌ? దట్స్ వాట్ దే సెడ్. ఎఫ్బిఐ ఈజ్ వర్కింగ్ ఆన్ సంథింగ్. అంటే ఏంటి వాళ్ళు ఎలా కేటగిరీ చేశారు, ఎఫ్బిఐకి ఎలా ఇన్ఫార్మ్ చేశారు, అంటే ఏ రకమైన కోణంలో పెట్టారనేది మనకు తెలియదు. బట్ ఓన్లీ థింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ప్రతి ఒక్కటి ఆలోచించేది అంటే మనీ ఎలా రికవర్ చేయాలి, ఎలా బ్యాక్ తెచ్చుకోవాలనేదే ఇది. సో వాళ్ళు ఎంత టైం ఇచ్చారు, జనరల్గా ఏంటంటే కొంత టైం ఇచ్చి కలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి. ఎందుకంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా రావాలన్నా కూడా అది ప్లస్ కంటే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. స్లోగా రికవరీ, స్లోగా అంటే మరీ స్లోగా కాదు, 5 months 6 months టైం ఇచ్చి. బట్ దట్ ఈస్ ఆల్సో అంటే 3 million getting back that money, it's like the chances are paper thin, right? అంటే పేపర్ థిన్ నేను ఎందుకంటున్నా అంటే లైక్ ఇప్పుడు ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటాడు ఎక్కడన్నా, అవి లిక్విఫై చేసి అది ఇక్కడ తెచ్చి, దట్స్ హౌ హీ హ్యాస్ టు క్యాష్ అవుట్ రైట్. వై విల్ హీ హ్యావ్ క్యాష్ అవుట్ చేసి ఉండొచ్చు, ఖర్చు పెట్టేసి ఉండొచ్చు, అదంతా సెకండరీ. అదేంటంటే అసలు నేను అది నాకు అదే అడిగాను. నేను ఇప్పుడు ఇంత అమౌంట్ బయటకు వెళ్ళిపోయిందని ఈ అకౌంట్ చూపించినప్పుడు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందని ఆ అకౌంట్ డేటా కావాలి కదా మనకి. అంటే అది పర్సనల్ అవ్వచ్చు, బట్ ఆ పర్సనల్ అకౌంట్ ఆయన ఎలా చూపిస్తారంటే హీఈస్ అ విక్టిమ్. చూపించాలంటే పర్సనల్గా నేను అడిగితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ షీట్ కావాలి కదా నాకు. అసలు ఆ అమౌంట్ ఉందా లేదా, దాన్ని బట్టి కదా నేను డెసిషన్ తీసుకునేది. నేను నీతో ఎలా మాట్లాడాలి అనేది ఎప్పుడు, అసలు మనీ ఉంటే దాన్ని ఎలా తెచ్చుకోవాలి బ్యాక్, లేనప్పుడు పరిస్థితి ఏంటి. వస్తాయంటారా డబ్బులు? నేను అదే అన్నా, డబ్బులు వస్తాయనడానికి అసలు ఆ అమౌంట్లో అక్కడ ఆ బ్యాలెన్స్లో అక్కడ ఉందా లేదా. అది వితౌట్ దట్ మీ గట్ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది, వస్తాయంటారా డబ్బులు? లైక్ ద వే యూ డీల్,
అదే చెప్పాను కదా, నీ జోబులో డబ్బు అయితే నువ్వు జాగ్రత్తగా ఎలా తెచ్చుకోవాలి నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ₹1,00,000 నువ్వు అప్పిచ్చావు బయటవాడికి, నువ్వు ఆ పడ్డ కష్టం నీకు తెలుసు. ఆ ₹1,00,000 నువ్వు ఎలా సేవ్ చేసుకున్నావు, ఎంత కాలం నువ్వు పట్టింది దాచుకోవడానికి, దాన్ని బట్టి నీ ఫ్రస్ట్రేషను, నీ యాంగర్నెస్ ఇవన్నీ ఉంటాయి. నీది కానప్పుడు నేను చాలా స్లోగా వెళ్తాను. తానా ఫౌండేషన్ డబ్బులు మనందరివి, అది మన ఒక సంస్థవి అనుకొని గట్టిగా పనిచేసేవాడు ఉంటే తెచ్చుకోవచ్చు. లేదు మళ్ళీ ఫ్రైడే సాటర్డే చూద్దాం, వీకెండ్స్ వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే. తానాకి నాటాకి డిఫరెన్స్ ఏమైందంటే, నాటాలో FBI ఈజీగా ఇన్వాల్వ్ అయిపోయింది, ఎందుకంటే కార్పొరేట్ ఫ్రాడ్ కూడా ఉన్నట్టుంది కదా. కార్పొరేట్ ఫ్రాడ్ ఉంది. నాటా ఏంటంటే వాళ్ళు ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి, మనీ పుల్లింగ్ ఎక్కువ చేసుకోవాలనే కంగారులో వాళ్ళు ఓవర్ బడ్జెట్స్, ఓవర్ కలెక్షన్ చేసేసి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి చాలా హంగామా చేశారు. అదేంటంటే ఆ నాటా ఉనికిని కాపాడుకోవాలని దాని తొందరలో చేసిన మిస్టేక్స్ అనమాట అవన్నీ. తానా ఎప్పుడు అలా కాదు, ఇట్ హ్యాస్ అ కంప్లీట్ క్లీన్ రికార్డ్, ఎప్పుడు స్మూత్గా వెళ్తుంది, హడావుడిగా అది చేయాలని కాదు, ఆ సిచ్యువేషన్స్ బట్టి కొంత చేస్తుంటారు. ఇప్పుడు ఇఫ్ యూ వర్ టు గివ్ అ మెసేజ్ టు తానా లీడర్షిప్, రైట్, ఇప్పుడు యూ హ్యావ్ అ పోడియం వేర్ యూ కెన్ గివ్ ఫీడ్బ్యాక్, రైట్, ఇప్పుడు మీకు తెలుగు తెలుసు, దట్ ఈస్ దేర్. మీరు ఒక ఫీడ్బ్యాక్ నిరంజన్ గారికి ఇవ్వాలంటే ఇప్పుడు లీడర్షిప్, బికాస్ రైట్ నౌ అండర్ హిజ్ లీడర్షిప్పే ఇది జరిగినట్టు కదా ఈ శ్రీకాంత్ పోలవరపు కేసు. కాదు, 2022లో జరిగింది అది. ఓ అవునా, ఓకే ఓకే. ఈ ఇన్సిడెంట్ అంతా, ఈ మనీ ట్రాన్స్ఫరింగ్ ఇదంతా కూడా 2020లో ఆయన పదవిలో ఉన్నప్పుడు, శ్రీకాంత్ పదవిలో ఉన్నప్పుడు. ఓకే ఓకే ఓకే. అది ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే, కొత్త కార్యవర్గం వచ్చింది కదా, వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు నీ దగ్గర నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నీ దగ్గర నుంచి డీటెయిల్స్ అని నాకు కావాలి, హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అక్కడ ల్యాక్ జరిగింది. ఎందుకు జరగట్లేదు ఫోన్లో మన శ్రీకాంతే కదా, లేకపోతే ఇస్తాడులే అని అసలు ఆ సిచ్యువేషన్ ఒక బ్యాడ్గా వెళ్తుంది అనే ఆలోచన ఎవరికీ లేదు. దాంతో ఓకేలే ఏముందిలే అన్న ఆ గ్యాప్లో ఏమైపోయిందంటే, ఎన్ని అకౌంట్ మనీ అంతా వెళ్ళిపోవడం, మరి ఆయన మనీ మళ్ళీ అకౌంట్లో వేద్దాం అనుకున్నాడా లేదా అనేది అది మనకు తెలియని విషయం అది, రైట్. ఆయన ఉద్దేశం ఏంటో కూడా తెలియదు. దాంట్లో మళ్ళీ కొంత ఫ్రాడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్నట్టు చూపించో, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించో, ఏదో కొంత అక్కడ ల్యాక్ జరిగింది. ఫైనల్గా అది కూడా జరిగింది. అది ఫైనల్గా ఏం జరిగిందంటే, చిలికి అదేమైందంటే, అది ఇంకా వెయిట్ చేయకూడదు, ఇంకెన్ని రోజులు అనేది ఒక ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు అది కంపల్సరీగా డీటెయిల్స్ అడిగినప్పుడు ఓపెన్ చూస్తే మనీ ఈజ్ మిస్సింగ్. లైక్ తానాలో వాట్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ చేంజెస్ యూ థింక్ షుడ్ హ్యాపెన్? ఫండమెంటల్ థింగ్స్ ఏంటంటే, నేను ఐ బీన్ ఇన్ టు తానా సిన్స్ లాస్ట్ 11 years నుంచి ఉన్నాను కాబట్టి, ఫస్ట్ డే 1 నుంచి నేను కోరుకుంది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కార్యవర్గం ఎక్కడ ఏ లోకల్గా ఉండే కార్యవర్గం అంతా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూ దగ్గర ఎక్కడ ఏం హెల్ప్ కావాలో ఏంటి అనేది మొత్తం చూస్తుంది. కానీ ఆ ఇన్సిడెంట్ జరగకుండా చేయాలంటే అది మెయిన్ కాన్సెప్ట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు మన తానా మెంబర్స్ కానీ ఎవరైనా కానీ ఏంటంటే, లోకల్గా ఉండేవాళ్ళు, ఎప్పటి నుంచో ఉండి ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. మెయిన్లీ స్టూడెంట్సే ఎవ్రీ ఇయర్ బాగా విపరీతంగా వస్తుంటారు. మనకి దేశం ఇండియా నుంచి ఇటు వచ్చినప్పుడు కొందరు చుట్టాలు ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉండొచ్చు. దాంట్లో ఇక్కడికి వస్తారు కదా, ఎలా నడుచుకోవాలి? ఒక దేశానికి వస్తున్నాం కదా, ప్రస్తుతానికి ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే, డాలస్ రాగానే ఇది మన హైదరాబాద్ టైప్లో బిహేవియర్, ఆ చేంజెస్ ఎక్కడ మార్పులు రాదు. కానీ మనం ఒక దేశంలో, ఒక పరాయి దేశంలో ఉంటున్నాం అనే కాన్సెప్ట్ బుర్రకు ఎక్కించుకోవట్లేదు. దానివల్ల మిస్టేక్స్ నేను చెప్తాను. ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ అమెరికా వచ్చిన వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు నేబర్స్ కూడా అమెరికన్స్ ఉండేవారు. ఎదురుండి ఒక వేరే నైజీరియా వాడా, లేకపోతే ఒక అమెరికనా, లేకపోతే రకరకాల దేశాలు ఉండాలి. వాళ్ళందరితో మమేకం అయిపోయి చక్కగా వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళందరితో ఒక థ్యాంక్స్ గివింగ్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఆ సెలబ్రేషన్స్లో ఒక జాతి భేదం లేకుండా అట్లా కలిసిపోయేవారు. వాకింగ్ చేస్తుంటానో, లేకపోతే షాప్కి వెళ్తుంటానో, ఒక తెల్లవాడు పరిచయం అయినప్పుడు హాయ్ చెప్పడం, లేకపోతే ఆ పేర్లతో ఒక విష్ చేయడం అనేది ఉండేది. మీరు ఈ 20 ఏళ్ళ దీంట్లో ఎంత మార్పు వచ్చిందంటే, అసలు మీకు తెల్లవాడు కనపట్లా. కమ్యూనిటీ మొత్తం దేశీ కమ్యూనిటీ. ఎందుకంటే అంతమంది కమ్యూనిటీలో వాడు ఇప్పుడు ఏషియన్ వచ్చేసో, లేకపోతే చైనా వాడు వచ్చి ఇల్లు కనుక్కుని, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కమ్యూనిటీ డిఫరెంట్గా ఉన్నది.
సో వాళ్ళు ఉండలేకపోతున్నారు. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? విష్ చేయడం మర్చిపోయారు ఫస్ట్. కాదు, చాలామంది స్టూడెంట్స్ థింక్ తానా ఈజ్ నాట్ హెల్ప్ఫుల్. నాట్ ఓన్లీ తానా, అసలు ఈ ఆర్గనైజేషన్స్ ఎవరు వాళ్ళు ఫోకస్ చేయరు. ఇప్పుడు స్టూడెంట్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఒక స్టూడెంట్ అమెరికా వచ్చాడు, వాడి ఫ్రెండ్ ఆల్రెడీ సీనియర్ ఎవడో ఉంటాడు, లేకపోతే ఇంకోటి వాళ్ళ మామయ్య ఉంటాడు, వాళ్ళ బాబాయ్ ఉంటాడు, లేకపోతే ఉంటుంది. హీ హ్యాజ్ ఇన్ ఓన్ వేస్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు పలానా రెస్టారెంట్కి వెళ్ళాలంటే నాకు ఎవరిని ఇక్కడ లోకల్లో చెప్పాలా? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న రివ్యూస్ని బట్టి వెళ్ళిపోతుంటాను. నాకు నచ్చినట్టు వెళ్ళిపోతాను. హాస్పిటల్ ఏమైనా కావాలో పలానా వాళ్ళు ఎవరో చెప్తాను. ఇందులోనే అంటే ఒకప్పుడు లాగా ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేనేమంటానంటే తానా రీచ్ అవ్వాలంట వాళ్ళకి. స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టూడెంట్ నీ దగ్గర రా, నువ్వు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి, రైట్? నువ్వు స్టూడెంట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి. ఓ యూనివర్సిటీలో ఒక అరగంట ఒక సెమినార్ పెట్టి వాట్ తానా ఈజ్ డూయింగ్, తానా కావచ్చు, ఎక్స్వైజీ కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, నువ్వు పర్పస్ నీ ఓన్గా నువ్వు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నా నువ్వు ఎలా రీచ్ అవుతున్నావు, నువ్వు ఎలా ఉపయోగపడగలవు అనేది వెళ్ళాలి ఆర్గనైజేషన్ పర్పస్. నువ్వు స్టూడెంట్కి ఏం చెప్పాలి అంటే ఇంతమంది మీ యూనివర్సిటీలో ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, మీరు అందరికీ ఫ్రీ మెంబర్షిప్. ఇప్పుడు ఏమవుతుంది, నేను మెంబర్షిప్ తీసుకోవాలంటే $75, $100, $125, $150 వాట్ ఎవర్. 2-3 పెళ్ళాలు అయితే ఒక ప్యాకేజు, సింగిల్గా అయితే ఒక ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్ నువ్వు జాయిన్ చేయించాలంటే స్టూడెంట్ దగ్గర అన్ని డబ్బులు ఉండవు అంటే చేయొచ్చు, కానీ డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. నువ్వేం చేయాలా, ఫస్ట్ 2 years నువ్వు కాలేజ్ అయ్యేంత వరకు నీకు ఫ్రీ మెంబర్షిప్ అని నువ్వు ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలి. ఇస్తే అవుతుంది, అందులో పోయేదేం లేదు కదా. దానివల్ల ఏంటంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాస్ట్ పెరిగిపోతుంది కదా ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్కి వీటికి వీళ్ళని పిలుస్తే. ఎందుకని ఇప్పుడు స్టూడెంట్ దగ్గరికి ఎందుకు నువ్వు వెళ్తున్నావు? లైక్ మెయింటెనెన్స్ పక్కన పెడదాం అంటే ఎందుకు చెప్తున్నా, మెయింటెనెన్స్ ఎందుకు, మెయింటెనెన్స్ అవుతుంది. అసలు తానా పర్పస్ ఏంటి? అదే ఇన్సిడెంట్ అయ్యాకనా, ఇన్సిడెంట్కి జరగకుండానా? ఇన్సిడెంట్ అయ్యాక అంటే నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. ఇన్సిడెంట్ జరగకూడదు అని నువ్వు ఆలోచన ముందు చూపు ఉంటే నువ్వు కొంత ఖర్చు పెట్టి వీళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఎలాంటి ఎడ్యుకేషను? నువ్వు డ్రైవింగ్ ప్రాపర్గా చేసుకోవాలి. ఏదో నువ్వు టెక్స్టింగ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం కాదు, లేకపోతే స్పీడ్గా వెళ్ళకూడదు. హెల్త్ ఇంపార్టెంట్, ఆరోగ్యం చూసుకోవాలి. ఏదో ఇన్ని తిని కాదు. లేకపోతే నువ్వు 4 తెల్లవాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు ఏ జాగ్రత్త తీసుకోవాలి. స్టూడెంట్స్ వచ్చింటారా? ఎస్, యువర్ రైట్. నేను ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ మనం చూసాం కదా, బ్యాక్ టు ఇండియాలో ట్రాఫిక్ ఎప్పుడు చిరాకు పడతాం మనం? పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడన్నా అర్జెంట్గా అవసరం ఉంది. అర్జెంట్ ఎవడు అందరికీ రాదుగా అర్జెంట్, అదే ఒకళ్ళకి వస్తుంది. ఎవడిలో మార్పు వస్తుందంటే, ఒక అమ్మ ఒక నాన్న ఎమర్జెన్సీగా హార్ట్ స్ట్రోక్ వచ్చి 911 కాల్ చేసి, లేకపోతే ఒక అంబులెన్స్లో వెళ్తూ ఉండగా ఏ అమీర్పేట్ సర్కిల్లోనో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చొని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడా, ఒక్కసారి ఈ వ్యాన్ తీసుకెళ్ళి పైన తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు పెట్టు, మా డాడీని కాపాడనుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఒక 2 నిమిషాల ముందు వస్తే బతికేవాడమ్మా అన్నప్పుడు వాడిలో రియలైజేషన్ వస్తుంది. అలా ప్రతి ఒక్కడికి అలా సిచ్యువేషన్ రావాలని కోరుకోకూడదు. ఆ రియలైజేషన్ అయ్యి ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ రియలైజ్ అవుతారు, అయ్యో పాపం ఈ సిచ్యువేషన్లో ఉంది బాధ. మార్పు ఎక్కడెక్కడ వస్తుంది. ఉన్న స్టూడెంట్స్ 1000 మంది స్టూడెంట్స్ అందరూ మారాలని లేదు, అందులో ఒక 100 మంది ఉంటే చాలు. ఆ 100 మందిని మిగతా 1000 మందిని ఇంప్రూవ్ చేస్తారు. కానీ బట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ తానా ఫెయిల్స్ టు రీచ్ అవుట్ టు స్టూడెంట్స్. ఐ డోంట్ సే ఇట్స్ ఫెయిల్, దే నెవర్ ట్రైడ్ ఇట్. అంటే నేను ఇందాక చెప్పిన దాంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వేరు, జరిగిన తర్వాత ఆల్వేస్ దేర్. తానా ఎప్పుడు ఉంటుంది, ఏ సిచ్యువేషన్కైనా ఎప్పటికైనా ముందు ఉంటుంది. నేను దీన్ని జరగకుండా చూడమంట నేను. సో మీరు మీకు ఇప్పుడు తానాకి ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకోండి, ఆర్ తానా లీడర్షిప్కి నేను సజెషన్ ఇచ్చేంత కాదు, కానీ నేను ఏమంటానంటే లీడర్షిప్ డెఫినెట్గా లీడర్షిప్ నేను ఇచ్చే సజెషన్ అంటే, లీడర్ అనేవాడు ఎప్పుడు ఉండాలంటే, నేను ఇందాక చెప్పినట్టు మనకేమీ ఉపయోగపడాలి. బీ లైక్ ఎ ఫాదర్, బీ లైక్ ఎ మదర్. బీ లైక్ ఎ ఫాదర్ని ఎందుకన్నానంటే, నాన్న బండి కొనివ్వంటే బండి కొనిచేసి పోరా అని చెప్పి దెబ్బ తగిలిన తర్వాత కింద పడ్డ తర్వాత ఎరా చెప్పి నేను తెలుసురా నువ్వు పడతావని అనేది చేయడు డాడీ. ముందు నుంచి చెప్తాడు, వద్దురా నువ్వు ఏదైనా అవుతుంది, భయం ఉంటుంది, నువ్వు ఇప్పుడే వద్దు, కావాలి నేను డ్రాప్ చేస్తాను. సో ఫాదర్ అన్నాడు ఎప్పుడు కూడా కొడుకు బాగుండాలి, కొడుకు జాగ్రత్తగా ఉండాలి, కొడుకు ఏం జరగకూడదని ఆలోచిస్తాడు. అది లీడర్షిప్లో నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే,
అసలు మన వాళ్ళకి అసలు ఏమీ జరగకూడదని. జరిగిన తర్వాత అయ్యో అనేవాడు పరాయోడు అవుతాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. దా చెప్పే కదా, ఎవరో స్టూడెంట్ పాపం అయినా తెలియకనే ఎవరో ఏదో కార్లో కొత్త స్టూడెంట్ వస్తాడు. ఈ మధ్యన అందరూ స్టూడెంట్స్ అందరంటే యూబరో లేకపోతే ఇంకోటి ఏదో కార్ సర్వీస్, ఎందుకంటే మనీ మేకింగ్ కోసం. అది వాళ్ళకి లైసెన్స్లు ఎవరు ఇచ్చారు లేకపోతే వాళ్ళు ఎలా నడుపుకున్నా అది పక్కన విషయం పెట్టండి. ఇప్పుడు స్టూడెంట్స్ డ్రాపింగ్లు కూడా ఈ మధ్యన ఇట్స్ ఓపెన్. డ్రాపింగ్ ఒక కారు కొనుక్కుంటాడు 3,000కో 5,000కో తక్కువలో, 4 స్టూడెంట్స్ని డ్రాప్ చేయగానే ఒక $40 వస్తాయి కాబట్టి యూ కెన్ సర్వైవ్. కానీ నువ్వు నా 4 ప్రాణాలు నువ్వు తీసుకెళ్తున్నావు అన్న ఆలోచన డ్రైవర్కి ఉండట్లా. లయబిలిటీ. ఎందుకు లయబిలిటీ భయం అంటే అసలు ఆ 4,000 కారు పనిచేస్తా లేదా అన్న, సరిగ్గా వెళ్తుందా లేదా, అది ఎక్కడన్నా మధ్యలో అయిపోవచ్చు. కొత్త కారు కొనే స్తోమత ఉండదు, ఏదో 5,000కో 4,000కో ఏదో పాత కారుని వాడుతున్నాం. అది ఎంతవరకు సేఫ్టీ? ఒక యాప్ అనేది ఉంటే ఎలా ఉపయోగపడుద్ది అంటే, టాపిక్ చిన్నదే అవ్వచ్చు కానీ దానిలో ఉండే మెయిన్ దాని విస్తృతి ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్ అనేవాడు అమెరికాకు వస్తాడు, వాడికి ఎవరో తెలీదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు సపోర్ట్ లేదు, వచ్చాడు. నాబోటాడు ఏం చెప్పాలంటే, తమ్ముడు నువ్వు ఆ యాప్ లాగిన్ అవ్వు, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, డాలస్లో ఉంటున్నాను, చూస్ డాలస్ని చూస్ చేసుకుంటే యాప్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెడికల్కి సంబంధించింది ఏమన్నా, ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ ఎవరు అవైలబిలిటీ. జనరల్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే 3 days 4 days కానీ, మేజర్ అయితే నీకు 1 month వరకు కూడా దొరకదు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరు లోకల్గా ఉండే మన తెలుగు డాక్టర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి నాకు ఫోన్లోనో లేకపోతే అవైలబిలిటీ వాళ్ళు ఒక 10 మందిని మనం చూస్ చేసుకున్నాం. అది ఆర్గనైజేషన్ చేయాల్సింది. ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, అక్కడున్న లోకల్ ఒక 20 మంది డాక్టర్స్ మాట్లాడుకొని, సార్ మీ సపోర్ట్ కావాలి మేము ఇస్తాం, ఓకే, అందులో వాళ్ళు ఉంటారు. లీగల్కి సంబంధించి ఇప్పుడు మనకున్న లీగల్గా ఉన్నారు, వాళ్ళవి ఉంటాయి. సో ఒక వన్ స్టాప్ షాప్గా ఉండాలి. మరి కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఏదో ఒక రెస్టారెంట్ వాళ్ళు 10% డిస్కౌంట్, 20 వాళ్ళకి తోచిన విధంగా డిస్కౌంట్లు ఇస్తారు. గ్రోసరీ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఒక బియ్యం బస్తాను ఒక $5 తక్కువకి ఇవ్వడము. స్టూడెంట్స్ కాబట్టి మీరు స్టూడెంట్ ఐడి చూపిస్తే ఇచ్చేటట్టుగా ఉండాలి. నో ఐ గెట్ ద ఐడియా, కానీ హ్యావ్ యూ ఫ్లోటెడ్ దిస్ ఐడియా టు ఎనీవన్? మీరు చెప్పారా తానాలో? చెప్పాను. హౌ డిడ్ దే రెసిప్రొకేట్? అదే చెప్పంటే దానికి ఎంత ఖర్చు అవ్వదు, ఒక 25,000 30,000 ఉన్నాం అనుకోండి, దాన్ని స్లోగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఉన్న ఫీచర్స్ గురించి. అందరూ ఎట్లయినా ఐటీ వాళ్ళే కదా, అందరూ ఐటీ వాళ్ళే. అందరూ ఎవరికైనా టైంలో వాళ్ళు కొంచెం ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, మనకు ప్రాపర్గా కనుక దాన్ని తీసుకెళ్ళగలిగితే. ఇప్పుడున్న ఈ కార్ వర్కింగ్ కానీ లాస్ట్ 10 yearsలో ఏమైందంటే, గెలుపు అనేది ప్రాధాన్యం అయిపోయింది. గెలుపు తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఒక పెద్ద హై ప్రయారిటీ అయిపోయింది. దీనిలో అసలు తానాకు ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయారు. అంత టైం లేదు. గెలవడానికి పడే తాపత్రయం, గెలవడానికి ముందు ఉండే 6 నెలల తాపత్రయం, 1 year తాపత్రయం, గెలిచిన తర్వాత ఆ తాపత్రయం ఉండట్లేదు. ఇప్పుడు ఇంకెలా అయిపోయిందంటే, నేనే ఒక 25,000 ఖర్చు పెట్టుకుని నేనే చేసి నేను అది గిఫ్ట్గా ఇచ్చే సిచ్యువేషన్ అనమాట అది. అందుకని ఆర్గనైజేషన్ పరంగా నేను వాదించేది ఏంటంటే, మీరు అంత ఖర్చు పెట్టి అంత హంగామా పెట్టి అంత చేస్తున్నప్పుడు అందులో ఒక 25,000 ఫండ్ దాన్ని కేటాయించి ఎవరో ఒక టీంకి చేస్తే అది చేసుకోవచ్చు కదా అంటాను. గుర్తుండి. సో హోప్ఫుల్లీ ఎవరైనా విని మీకు ఇట్లా ఈ కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుంది. అంటే కాంట్రాక్ట్ అంటే యాప్ డెవలప్ చేసి, యాప్ డెవలప్కి నా కన్సల్టింగ్ కంపెనీ నేను చేసుకోవాలి, అది కాదు అసలు ఎవరైనా చేయొచ్చు, ఎనీబడీ కెన్. అదే ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇలాంటి అంటే నాకు ఇవ్వాలని కాదు, ఇలాంటి థాట్లో ఉండి ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉండొచ్చు, రైట్. ఇప్పుడు ఇదే యాప్ని రెస్టారెంట్స్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ యాప్స్ ఉంటాయి, నువ్వు ఒకసారి 2 times 3 times విజిట్ అవ్వగా నీకు ఒక కూపన్ పంపిస్తాడు, లేకపోతే నీకు ఉన్నదాన్ని పంపిస్తాడు. నువ్వు సేమ్ టెక్నాలజీ కదా ఇది, డేటా సేమ్ కదా. నాకు అర్థమైంది. సింపుల్. తానా ఆర్గనైజేషన్ ఎలా ఉండాలంటే, తానా విల్ హెల్ప్ ఎట్ ఎనీ కాస్ట్, దేనికైనా సరే, ముందైనా తర్వాత అయినా. ఇగో దీనివల్ల ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు ఇందాక యాప్లో స్టూడెంట్స్ ఉంటారు, 2 years ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చేసి ఆ 2 years తర్వాత 2 years వ్యాలిడిటీ, 2 years తర్వాత నువ్వు డేటా కనుక మేనేజ్ చేయగలిగితే 2 years తర్వాత మనం ఇచ్చిన బెనిఫిట్స్ అని కాదు, హెల్ప్ కానీ కొన్ని బెనిఫిట్స్ అంటే ఐ మీన్ టు సే చెప్పాను, రెస్టారెంట్ కూపాన్స్ లేకపోతే గ్రోసరీ కూపాన్స్, వాళ్ళకి హెల్పింగ్, వాళ్ళకున్న ఆ 2 years టర్మ్లో కొంత హెల్ప్ చేయగలిగితే 3rd year నుంచి అతనే ఫ్రీగా జాయిన్ అయిపోతాడు. $70 $100 కట్టేసి ఫ్రీగా జాయిన్ అయిపోతాడు. దానివల్ల ఏమవుతుంది, తానాలో మెంబర్షిప్ పెరుగుతుంది, తానాకున్న ఇది పెరుగుతుంది. దానికోసం మనం వెళ్ళి బలవంతంగా జాయిన్ చేయించాల్సిన అవసరం అనేది పోతుందంట నేను. సో
వాట్ ఈస్ ద వన్ మెసేజ్ మీకు ఇప్పుడు వచ్చే తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ డాలస్కి, ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే లైక్ వాట్ వుడ్ యూ టెల్ దెమ్ కొత్త వాళ్ళకి? కొత్త వాళ్ళు ఎవరైనా H1 మీద వచ్చినా, నేను చెప్పే అంత పెద్ద మనిషిని కాదు కానీ నాకున్న ఒక ఆలోచనలో ఏంటంటే H1 మీద వచ్చినా స్టూడెంట్ మీద వచ్చినా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఫస్ట్ థింగ్ విష్ చేయడం ఒకటి నేర్చుకోవాలి. మనం పరాయి దేశంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఇది మన దేశం కాదు. మన దేశం కాని దేశంలో మనంత జాగ్రత్తగా అణిగిమణిగి ఒక రెస్పెక్ట్ ఇచ్చుకుంటే పద్ధతిగా ఉంటేనే మనకు ఒక పేరు. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఇది మనదే, ఇది మన డాలస్ అంటే తెలుగు వాళ్ళదే అనుకునేది ఒక చిన్న మూర్ఖత్వం. అది ప్లస్ వేషధారణ ఒకటి మారాలి. ఇండియాలో మనం గలీలో తిరిగాం కదా అనుకుంటే అదే బనీన్తో డ్రాయర్తో తిరిగితే పన్నాడు, రైట్? లేడీస్ నైటీలు మానేయాలి. ఎందుకు? నో ఇట్స్ ఎ బిగ్ పాయింట్. నేను ఐ హర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అమెరికన్ పీపుల్. ఎక్కడ వచ్చిన టాపిక్ అంటే నైటీ అంటే మీరు మళ్ళీ ఆ నైటీ కాన్సెప్ట్లోకి వెళ్ళదు. నైట్ డ్రెస్ కాన్సెప్ట్ అంటే పొద్దున్నే స్కూల్ పిల్లల్ని దింపాలంటే వాళ్ళని రెడీ చేస్తున్నాం. వాళ్ళ ఆలోచనలు మన రెడీ కూడా మర్చిపోతున్నాం. అవే పాచిమొఖాలతో ఆ తలదూకోకుండా అది వేసి నైట్ డ్రెస్ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇలా డ్రాప్ చేయడం, మళ్ళీ అలాగే రావడం. అసలు మనం ఏ భాషలో అసలు ఏ వేషధారణ ఉన్నది మర్చిపోతున్నారు. నవ్వుకున్న రోజులు ఉన్నాయి, తెల్లవాళ్ళు నవ్వుకున్న రోజులు చూసాను. అది ఒక్కళ్ళ వల్ల అంటే వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. నేను కాదు ఇక్కడ, మనం. ఇదివరకు నేను 2003లో నేను నార్వేలో ఉన్నప్పుడు ఓ గ్రూప్ ఆఫ్ మీటింగ్లో వాళ్ళు ఎవరో కొందరు ఢిల్లీ ట్రావెల్ చేసినట్టున్నారు, అమెరికన్ నార్వీజియన్స్. ఏదో ఒకటి ఫన్నీగా కామెంట్ చేస్తూ ఐ సీ దట్ కౌస్ అండ్ బుల్లక్స్ ఆర్ లైక్ ట్రావెలింగ్ ఆన్ ద స్ట్రీట్ అన్నాడు. దాని మీ సమాధానం? దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేసుకోవాలి? ఇండియాలో మనకున్న జనాభా కావచ్చు, లేకపోతే మనకున్నది కావచ్చు, ఏం సమాధానం చెప్పాలి నేను అక్కడ? అది అలాంటి పర్సన్ అంటే వాళ్ళ ఉంటుంది. కాకపోతే అంటే ఐ మైట్ నాట్ నెసెసరీ అగ్రీ విత్ యూ. ఐ మీన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? ఏమవుతుంది ఏమడం కాదు అంటే వాళ్ళ ఫన్కి నాకు కోపం వచ్చింది. ఓకే వాడు చేసిన కామెంట్కి ఓకే అర్థమైంది. మీరు రోడ్డు మాకు ఇక్కడ ఉంటే మీకు రోడ్డు మీద తిరుగుతుంటాను. నేను అది షేమ్గా ఫీల్ అవ్వాలా? అరే ఒక్కసారి మీ గేట్లో వదలరా, మా సగం మంది మీకు పంపిస్తే అక్కడ ఉంటుంది చూస్తుంది, రైట్? నీ బ్యూటిఫుల్ కంటే నీది కాదు, ప్రపంచమే మనది. మీరు అన్ని గేట్లు మూసుకూర్చున్నారు కాబట్టి మాకు ఇది అవుతుంది, రైట్? అదే అంటే వాడు అంత షేమ్ చేసినాం. నేను దానికి ఇచ్చాల్సిన కౌంటర్ నేను ఇచ్చాను అనుకో, అదే విషయం. యూ కెనాట్ కామెంట్ కదా. నువ్వు కంట్రీని ఎలాగ, నువ్వు ఆఫ్రికాలో ఏం చెప్తావు వాళ్ళు పిజ్జాలంటే? నువ్వు తినే ఫుడ్లో ఒక రూపాయి ఎవరాదు, వాడు బాగుపడతాడు కదా. సో ఈ స్టూడెంట్స్ మీరు చెప్పేది ఏంటంటే బేసిక్లీ మెయింటైన్ సమ్ బేసిక్ కల్చర్ అంటున్నారు ఇక్కడ. అంటే ఆఫ్రికా నేను చెప్తాను కదా, ఇప్పుడు మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి కదా, డెంట్ అని వెళ్తాం. నువ్వు అలా చెప్పడానికి ఒక పిక్చరే చేసావు వాళ్ళు అందులో ఎలా ఉందని, వాళ్ళ వాతావరణం. ఇప్పుడున్న జనరేషన్ ఏంటో తెలుసా, పిచ్చి బొచ్చు వేసుకొని పిచ్చి గడ్డాలు వేసుకొని కంపు కొట్టుకుంటా ఈ బంగ్లాదేశ్ నేపాళ కంటే ఘోరంగా తయారు మన వాళ్ళు. మరి అది ప్యాషన్ అనుకుంటే నిజంగా షేమ్ ఫీల్ అవుతాను. నేను రెస్టారెంట్లో 100 మంది కస్టమర్లు చూస్తుంటా కదా, వాళ్ళు వచ్చే విధానం ఏంట్రా ఏం చేస్తున్నారు అసలు, ఆ స్మెల్ అయిపోయింది. 90sలో అమెరికా నుంచి మా కజిన్స్ ఎవరైనా వస్తే వాడి దగ్గర అని చెప్తే మంచి పెర్ఫ్యూము, వాడు వెళ్ళిన 10 రోజులు స్మెల్ వచ్చేది. ఇప్పుడు చెమట వాసన తప్ప ఏం రావట్లేదు. ఎందుకు అది అంటే, నీకేమో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మొత్తం దోచుకెళ్ళిపోయారు, అది ఒక కొన్ని 100 సంవత్సరాల చరిత్ర అది. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? రేపు పొద్దున వాడు కనుబట్టుకొస్తాడు. 10,000 మంది 20,000 మంది దసరా సంబరాలుగా ఉంటావు. దసరా వేసరికి దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, మళ్ళీ దసరా వస్తుంది. నీకు ఇదే గోల. ఏ ఆర్గనైజేషన్ కూడా ఎవడు మీటింగ్ పెడదామా 5,000 మందిలో 6,000 మందిలో, వాళ్ళకి మళ్ళీ అమెరికన్ పోలీసులు కావాలి, ఆ క్యాపిటల్ చూస్తుంటే వాళ్ళకి చిరాకేస్తుందమ్మా. మొన్న ఒకటి వస్తారు, ఏదో ఈవెంట్కి వెళ్తా అడిగాను ఒకసారి, సార్ వేర్ కెన్ ఐ పార్క్ ద కార్ అంటే ఆఫ్రికా వాడు ఏం చూపించాడు, పోలీస్ కెనాట్ డూ దట్. మీకు పక్క అన్నాడు. ఓ అమ్మో ఇది ఫస్ట్ స్టేషన్, అంతమంది జనాలు అంటే ఆపలేకపోతుంది. ఈ జారిని బట్టి చీరలు వేసేసుకొని ఆంటీలు అమ్మమ్మలు తాతలు బుర్ర అసలు ట్రాఫిక్ కూడా చోట్ల వెళ్ళిపోతుంది. వాడు ఎక్కడి నుంచి ఎవరిని ఆపుతాడు? 10,000 15,000 మంది లిటిల్ ఎల్మ్లో. అసలు ఈ కెనాట్ కంట్రోల్. పోలీసు వాడు అనుకోండి మీరు ఒక్కటి చాలని అనుకోండి, అసలు భయం లేదు వాళ్ళకి. చీరలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి.
వాడు భాష అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడని చెప్పి వీళ్ళు తలకాయ దించుకుని అసలు వినట్లా మాట వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యలోనే వెళ్ళి వేరుకనే పార్క్ అంటే నీ అమ్మ అంటాడు వాడు. అది పరిస్థితి. నిజంగా ఇది వరస్ట్ అవుద్దాం. మరి చెబుతున్నాను, ఇక్కడ నుంచి కొప్పెల్లో ఉండేవాడిని తీసుకెళ్ళి ఫ్రిస్కో జాయిన్ అయ్యాడు. ఫ్రిస్కోలో అమ్మేసుకొని మెక్నీ పోయాడు. మెక్నీ దాటిపోయి ప్రాస్పర్ పోయారు. ప్రాస్పర్ నుంచి షర్మన్ దాకా పోయారు తెల్లాడు. వాడు అక్కడి నుంచి కనబట్టుకొస్తాడు. అమెరికాలో మొత్తం మీరు ఆక్యుపై చేసి దొబ్బారు. నేను అందుకే పెద్ద పెద్ద ఈవెంట్ కన్నా భయం నాకు. ఒక క్రాంకీ వాడు ఉంటాడు. అప్పుడు మారదామా? అప్పుడు పద్ధతిగా అన్ని బట్టలు చక్కగా వేసుకొని పద్ధతిగా గుడ్ మార్నింగ్ అని చెప్దామా తెల్లవాడికి, లేకపోతే అందరినీ పలకరించుకుంటూ అనవసరంగా ప్రతిసారి కనబడి ప్రతిసారి దండం పెట్టి సినిమాలో చూపిస్తాడు చేసావా? అది చేయాలా? ఇవన్నీ ఎవరు చెప్పాలా? స్కూల్లో టీచర్ చెప్పాలి. టీచర్ లాగా ఒకడు ఉండాలి. నేను మన టాపిక్ వచ్చింది చూసావా, టీచర్కి ఎన్నెన్న అలవాట్లు ఉండొచ్చు, స్టూడెంట్కి మంచి చెప్పాలి. ఆ ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వాలి? ఇలాంటి ఆర్గనైజేషన్సే ఇవ్వాలి. ఊరికి ఎందుకు చెప్తాను? వెళ్ళి ఉట్టి కూర్చొని ఎందుకు చెప్తాను? ఎక్కడ పెట్టుకుని నా ప్లాట్ఫామ్ ఏది? అది కదా ఫస్ట్ తానా చేసింది. మేము కూడా క్రియేట్ చేస్తున్నాం కదా ప్లాట్ఫామ్. చెయ్యాలి. ఎస్, ఏదో ఒకటి ఉండాలన్న, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. మెసేజ్ బాగుంటే ఎవరైనా పర్లేదు. ఈ తాపత్రయం అంతా ఎందుకు? తానా ప్రెసిడెంట్స్ నీ ఉనికిని ఏంటో నువ్వేంటో చూపించుకోవడానికి. ఇప్పుడు ఏమో నేను పెరిగిన విధానం కావచ్చు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం అంతా హైదరాబాద్లో, ఇప్పుడు నేను హైదరాబాద్తో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో నాకు ఐడెంటిటీ అవసరం లేదు. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ నాకు ఉంటే చాలు. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చి అమెరికాలో అమెరికాలో వీడు ఇంత పెద్దోడు అయిపోయాడరా, లేకపోతే ఇటు ఇంత అయిపోయాడరా అని చెప్పుకోవడానికి నాకు హైదరాబాద్లో ఎవడు నన్ను దేకడం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వేరు. అదే నేను నిజామాబాద్లో ఒక ఊళ్ళో మా గ్రామంలో పెట్టుకున్నప్పుడు, మా గ్రామంలో 10,000 పెట్టి ఏదో చిన్న ఒక చేసుకున్నప్పుడు, మా ఊళ్ళో వాళ్ళకి చూపించుకోవడానికి ఒక ఫోటో కావాలి. ఒక ఈనాడు పేపర్లోనే కూడా వేయించుకోవాలి నేను. అరే పలానా అబ్బాయి రా చూడాడు అమెరికాలో వేలేస్తున్నాడు, వేలేయడమే రైట్. సబ్జెక్ట్ అక్కడ ఏంటని కాదు. తానాలో వెళ్ళాడు, ఉచిత శిబిరాలు పెట్టాడు, అది పెట్టాడు, ఇవ్వండి. నువ్వు హైదరాబాద్లో ఏ శిబిరాలు పెడతావు నువ్వు? అంటే మనం పెరిగిన వాతావరణం. నీకు ఆ ఊళ్ళో, నా విలేజ్లో, మా లోకల్ ఎమ్మెల్యే దగ్గర ఏదో చూపించుకోవాలి. రేపొద్దున వాడు వచ్చినప్పుడు దండలేసి చేసి సన్మానం చేయాలనుకుంటా. కానీ మీరు లోకల్ ఎమ్మెల్యే అన్నారు కదా, మీరు చెప్పినట్టు తానాలో లైక్ డూ యూ థింక్ తానా లీడర్షిప్లో ఉంటే పాలిటిక్స్లోకి కొంచెం ఈజీ ఎంట్రీ ఉంటుంది అంటారా? పాలిటిక్స్లోకి ఎంట్రీ అని కాదు, మేబీ టార్గెట్ ఎండ్ టార్గెట్ మేబీ అదే పాలిటిక్స్ అవ్వచ్చు. అంటే పబ్లిక్ ఫిగర్గా ఉండాలంటే ఎండ్ టార్గెట్ అదే అవ్వచ్చు. బట్ ఒకప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు నేనే యాజ్ అన్ ఆడియన్గా నేను గమనించింది ఏంటంటే, ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఈనాడు పేపర్లో నేను చదువుకున్న రోజుల్లో ఈనాడు పేపర్ ఎప్పుడైనా వచ్చి తానా వీటి గురించి చిన్నప్పుడు అమెరికాను ఒక ఊపు వస్తుంది కదా, తానా ప్రెసిడెంట్స్ వచ్చారు, వీళ్ళని కలిశారు, సీఎంని కలిశారు అనేటప్పుడు ఒక ఈనాడు పేపర్లో ఒక ఫోటో వచ్చేది. సీఎం గారు కూర్చున్నప్పుడు ఆయన ముందు టేబుల్ మీద ఒక 4 కార్యవర్గం కూర్చొని ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడమో, లేకపోతే అమెరికా నుంచి ఏదో తీసుకొచ్చిన ఒక జనరల్గా ఆనవాయితీగా ఏదో ఇచ్చి వాళ్ళతో ఒక అరగంట సేపు, ఒక గంట సేపు కూర్చోబెట్టి వాళ్ళకి ఆ టేబుల్ మీద కనపడాయి. ఓ టీ స్నాక్స్, వాటర్ బాటిల్ కనపడాయి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పనా, లిఫ్ట్ ముందు గేట్ దగ్గర ఒక బొకే ఇచ్చేసి ఇలా చేయని పెట్టేసి ఆ మొక్కలో కూడా ఉండదు. ఈ తర్వాత న్యూస్ పేపర్లో ఏంటంటే సీఎం గారు స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ ఈ షేర్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాడు. ఎక్కడ? లిఫ్ట్ దగ్గర. అంటే ఆ ఉరకలు దేనికనేది, డబ్బు సంపాదించుకుంటారు, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ సంపాదించుకుంటాం. ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటే, ఇండియాలో బ్యాక్ హోమ్ వెళ్ళి చేయాలి, లేకపోతే ఏదో ఉండాలి, మా ఊళ్ళో మాకింత పేరు ఉండాలి, లేకపోతే తప్పులేదు, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఇది ఈ ఇంటర్వ్యూ బయట ఎయిర్ అయినప్పుడు యూ మైట్ గెట్ అ లాట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ తానా మెంబర్స్ టు. అంటే మీరు బేసికలీ ఓపెన్గా మీరు క్రిటిసైజ్ చేశారు కదా కొంచెం. డెఫినెట్గా ఉంటుంది. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఐఎమ్ రెడీ ఫర్ దట్. సార్ మరి మీరు కూడా తానాకి ఏదో ఈవెంట్కి యూ ఆల్సో వర్ అ వెండర్ రైట్? మీరు కూడా ఒకటి ఆర్గనైజ్ చేశారు. ఎస్, 2013 ఇక్కడ డాలస్లో ఈవెంట్ జరిగినప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు మన తోటకూర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆ అలిగేషన్ మీకు కూడా వస్తుంది కదా, లైక్ యూ ప్రాబబ్లీ ఓవర్ చార్జ్డ్ ఫర్ ఫుడ్ అని. ఎందుకంటే యూ గైస్ ఓన్ రెస్టారెంట్స్ రైట్? అప్పుడు నాకు రెస్టారెంట్ లేదు. లేదా అప్పుడు నాకు రెస్టారెంట్ లేదు. ఓకే. జనరల్గా ఏమవుతుందంటే ఫుడ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక ఫుడ్ మెనూ డిజైన్ చేసుకుని అన్ని రెస్టారెంట్స్ ఎవరైతే ఏ రెస్టారెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో వాళ్ళందరినీ మనం ఇన్వైజ్ బట్ అడుగుతాం ఎంత ఖర్చు అవుతుంది పర్ పర్సన్కి అని అడుగుతాం అనమాట.
ఒక 20 అయ్యే దగ్గర ఒక $18 $17 ఫిక్స్ చేసి ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఇదైతే బెటర్ అని చెప్పుకుని ఇద్దరు అండర్స్టాండ్ మీదే ఫిక్స్ అవుతారు. అది ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు సర్వ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని బట్టి అమౌంట్ వాళ్ళకి ఇస్తారన్నమాట. యూజువల్గా ఏమవుతుందంటే ప్రతిసారి ఏదో ఒక వెండర్ అయితేనే బెస్ట్, మిగతా వెండర్స్ అయితే హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకళ్ళైతే ఒక కోఆర్డినేషన్ ఉంటుందని చెప్పేసి చేస్తారు. సో పర్ పర్సన్ కింద మార్నింగ్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేకపోతే 2-3 days ఈవెంట్ కదా. సో మీకు అప్పుడు బడ్జెట్ ఎట్లా అలికేట్ అయింది తానాలో? హౌ మచ్ వర్ యూ అలౌడ్ టు స్పెండ్ ఫర్ ద ఫుడ్? నేను చేసినప్పుడు మాకు మంచి టీం ఉండింది. డాలస్ ఈజ్ హబ్ ఫర్ ఫుడ్ కదా. ఫుడ్ టేస్ట్ బర్డ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎలా చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, వావ్ అనిపించుకోవాలి. ఒకరితో కాంపిటీషన్ కాదు కానీ ఏది బెస్ట్ అని చెప్పేసి జనరల్గా నేనున్న కామెంట్స్ ఎట్లా ఉండింది అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఉన్నది. కానీ ఏంటంటే ఏదో ఒక మెనూ ఉంటుంది. కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఏమో రా వీళ్ళు అందరూ 3 రోజులు సరిపడా ఒకేసారి సాంబార్ కాసేస్తారు ఒక డ్రమ్ములో, అదే పోస్తారు 3 రోజులు. లేకపోతే ఇది ఉంటుంది, లేకపోతే ఒక రైస్లో ఏదో ఒక రైస్ ఐటమ్ పెట్టి చేస్తారు. అలా కాకుండా డాలస్కి ఒక మంచి పేరు రావాలని డిస్కస్ చేసినప్పుడు తోటకూర ప్రసాద్ గారు కూడా టుక్ యాజ్ లైక్ ఛాలెంజింగ్ ఆయన కూడా తీసుకొని దినేష్ గో హెడ్, మీకు ఎంత బాగుంటే అలా చేయండి అని చెప్పేసి ఆయన కూర్చుని అంతా మెనూ డిజైన్ చేస్తాం. ఏ పూటకి ఆ పూట డిఫరెంట్ మెనూ. ఈరోజు మధ్యాహ్నం తినేది మళ్ళీ ఈవినింగ్ ఉండదు. నాట్ ఈవెన్ సింగిల్ పీస్. మళ్ళీ ఇదే పెట్టారా అనే కాకుండా అలా డిజైన్ చేసాం. 6 మీల్స్ 3 రోజులకి మీల్స్ చేసి ఇండియా నుంచి ఒక ఫుల్ కంటైనర్లో బందర్ లడ్డు కావచ్చు, పూతరేకులు కావచ్చు, కాకినాడ కాజాలు కావచ్చు, ఏ సిటీ నుంచి ఉండని తెప్పించాం. పూటకి స్వీట్ మార్చాం. ఒకరోజు పచ్చి పులుసు ఉంటుంది, ఒకరోజు తెలంగాణ స్టైల్లో ఒక ఇది ఉంటుంది, లేకపోతే అన్ని రకాలుగా అన్నీ పెట్టి నిజంగా దట్స్ ద బిగ్గెస్ట్ హిట్ అనమాట. ఒక బాహుబలి హిట్ అయినట్టు అనుకోవచ్చు. అదే ఫస్ట్, అదే లాస్ట్. ప్రౌడ్లీ ఐ కెన్ సే. అసలు ఐఎమ్ సో గ్లాడ్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. నాకు చాలా ఐ ఎంజాయ్డ్ దిస్ డిస్కషన్ సో మచ్. అంటే మీరు ఐ లైక్డ్ హౌ ఓపెన్ యూ వర్. మీరు అసలు ఎక్కడ ఫిల్టర్ లేకుండా యూ టుక్ అవుట్ నేమ్స్ అండ్ ఐ రియలీ హోప్ మీలాంటి పీపుల్ కోసమన్నా తానా షుడ్ ప్రొవైడ్ సమ్ క్లారిటీ. ఎందుకంటే యు ఆర్ అ సర్వెంట్ యువర్ సెల్ఫ్, రైట్? మీరు అక్కడ చాలా వాలంటీర్గా చాలా వర్క్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు షో అ లిటిల్ బిట్ ఆఫ్ అకౌంటబిలిటీ అనుకుంటా. ఆర్గనైజేషన్లో కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ రికగ్నిషన్ లేదు. రికగ్నిషన్ ఎందుకు అంటున్నానంటే ఏదో పదవి ఇవ్వడం కాదు, వాళ్ళ కొంత బాధ్యత తప్పు చెప్తే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరు ఎంత కష్టపడుతున్నారు ఏంటని, దానికి చాలా టైం పడుతుంది. ఐడెంటిఫై చేయడం ఇస్ నాట్ ఈజీ. మనుషుల్ని ఆవాహన చేయాలి. ఓహో పలానా వాడు ఇది మనం బాధ్యత ఇవ్వవచ్చు అంటే ఆర్గనైజేషన్ బాగుండాలంటే అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసే టైం ఎవరికి లేదు. ఇట్స్ ఓన్లీ వీకెండ్ జాబ్. కాదు, ఒక్క క్వశ్చన్, పైసలు వస్తాయా దీనికి? డబ్బులు ఇస్తారా ఏమన్నా దీనికి? ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఇవంతా ఎవరు బట్ పరిచయాలు ఏర్పడతాయి కదా. అంతేనా? అంటే నెట్వర్కింగే కదా. ఓకే ఐ వాజ్ జస్ట్ వండరింగ్. ఓకే, నెట్వర్కింగ్ కోసం నువ్వు వాడుకునేంతవరకు వాడుకోవాలి. నువ్వు దాన్ని ఎలా చూపించుకుంటావు అంతే. రైట్, ఓకే దట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో చూపించినా దాన్ని ఎలా వాడుకోవాలి నువ్వు చెప్పు. నువ్వే అంటావు నువ్వు దీన్ని ఇంకో రకంగా వాడుకోవాలి. ఐ నెవర్ యూజ్ ఇట్. ఓకే లోకల్ గ్రూప్స్ అంటే ఒకరోజు నువ్వు ఆడేవు గేమ్, ఒకరోజు నేను ఆడతా గేమ్. ఈరోజు నా కంట్రోల్లో ఉంది గేమ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని రానియకూడదని. అది తప్పు. మీరు ఎవరు ఆపడానికి? అంటే మీరు చెప్పేది ఏంటి, ఇప్పుడు సిబిఎన్ని కలవడానికి దే వాంటెడ్ టు గో మీట్ బట్ వీళ్ళని రిస్ట్రిక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడానికి కొంత పర్సన్స్, కొందరు ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళ ఒక గ్రూపు, వాళ్ళ ఇంటెన్షన్గా పెద్దవాళ్ళకి ఏం లేదు కానీ కింద వాళ్ళకి ఉంటుంది. అవునవును, ఓ ఇది మన కంట్రోల్లో ఉంది, మనమే ఈవెంట్ చేయాలి అని చెప్పేసి నిన్ను పిలవకపోవడం, లేకపోతే నిన్ను పెట్టడం, ఆ యుద్ధాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. దాంతో 50 మంది బయట ఉండి గొడవ చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు అనేది సెక్యూరిటీ వాళ్ళు చెప్పేశారు, వీళ్ళు నాకు రానిపోతుంది. ఆ రోజు ఏమైందంటే వెళ్ళగానే బయట జనాలందరూ ఉన్నారు, నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. వీళ్ళని దాటుకుని నేను లోపలికి వెళ్ళాలా, లేకపోతే వాళ్ళని పిలవాలా బయట కెమెరా ఇవ్వడానికి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు కొట్టుకున్న మనం ఏంటనేది భయంతో కొంచెం లోపల ఇబ్బందిగానే వెళ్ళాను. వెళ్ళగానే లోపల ఒక 4 ఇన్ఛార్జీలు, లోకల్ ఆర్గనైజర్స్ ఉన్నారు. బ్రదర్ వచ్చాడు అన్నారు. లోపు అక్కడ అనుకోకుండా హ్యూస్టన్ నుంచి, ఎంబసీ నుంచి
ఈయన వచ్చాడు, కౌన్సిలర్ జనరల్ జనరల్ వచ్చాడు. ఈజ్ వెరీ యంగ్, ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అది వీ నెవర్ ఎక్స్పెక్ట్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూటు బూట్ వేసుకొచ్చాడు, మొత్తం ప్రోటోకాల్ అంతా తీసుకుని వచ్చాడు. ఏంటి అంటే నాకు తెలిసింది ఏంటంటే, లేదు ఆయన ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ గాయ్, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పి ఆయన వచ్చారంట. సో ఇప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కొంచెం తగ్గిపోయింది పవర్. అని వెళ్ళగా నేను కెమెరా ఇద్దాం లోపలికి వెళ్ళగానే పెద్ద ఆయన మెయిన్ ఇన్ఛార్జ్ ఆయన వచ్చేసి ఈజ్ ద దినేష్ అని అన్నాడు. ఓ యువర్ దినేష్ కమ్ అన్నాడు. ఎవరు బాబు ఇదేంటి ఆయన దగ్గరికి వెళ్ళగానే, హే నో ఈజ్ ఫ్రమ్ టుడే యువర్ ద మెయిన్ అని చెప్పి ఆయన మెడలో ఉన్న ఏ ట్యాగ్ తీసుకొచ్చి నా మెడలో వేస్తాడు. వాట్ ఐమ్ సపోజ్ టు, ఏం చేయాలి నేను? అదేనా, నో నో ఐ హర్డ్ అబౌట్ యూ, యువర్ ద రైట్ పర్సన్. దేనికి రైట్ పర్సన్ అనేసరికి ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, క్రౌడ్ ఉంటుంది, రేపు ఈవెంట్ ఈవినింగ్ ఈవెంట్కి వెళ్తున్నాము, ఏ క్రౌడ్ చేయాలి, ఎవరు అందరు సెల్ఫీలు దిగాలి, ఫోటోలు దిగాలి క్రౌడ్ ఉంటుంది, నువ్వే వాళ్ళకి ఎవరో చూసి వాళ్ళకి నువ్వే ఫోటో తీసో లేకపోతే వాళ్ళకి అలౌ చేసే బాధ్యత నీదన్నారు. మా చచ్చాను నాయన ఇది. అప్పుడు ఏం చేయాలి జనరల్గా ఆలోచించినప్పుడు, ఒక సెక్యూరిటీ దానిలాగా నేనే ఉండాలి పక్కన. ఆ సిచ్యువేషన్లో అమ్మాయి బాధ్యత పెంచారు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అందరికీ ఇవ్వాలి. సో ఈలో బయట నుంచి ఉన్న గ్రూప్లో అందరూ కొంత నిల్వ చేశారు, గొడవ ఎక్కువ జరుగుతుందని. వాళ్ళందరూ కొంచెం ఆవేశంగా ఉన్నారు. నేను ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాను, వెళ్ళండి సరే కొంచెం వాళ్ళు కామ్ డౌన్ చేయాలి మనం, ఎందుకంటే ఇది పబ్లిక్ మొత్తం వరల్డ్ వైడ్ చూస్తుంది, ఏంటి ఇంత చండాలంగా ఉందనే సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి ఛాన్స్. ఆ ఈవెంట్ వరకు వెళ్ళిన ఆయన హోటల్లో ఒక రూమ్కి వెళ్ళి ఆయన ఫ్రూట్స్ తినే టైంలో అడిగారు, రండి మీరు ఏంటి మీరు ఫోటో దిగట్లేదు అని అడిగారు. ఓ సిబిఎన్ సరికి నాకు గొంతులో ఎలక్కబడింది. నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, అన్నా ఇంకేముందన్నా నువ్వు దిగను అని చెప్పేసి గబగబా ఫోటోలు తీశారు. కానీ ఒకటి ప్యాంట్ కింద ఒకటి ప్యాంట్ పైన ఒకటి తలకాయ ఆ కంగారులో పోయిందనమాట. అది నా మంచికి అయింది. ఆ తర్వాత జరిగిన గొడవలు లోకల్గా మీరు ఇట్ట చేస్తారా అని ఇద్దరు ఫైట్ చేసి గ్రూప్లో డిస్కస్ చేసిన టైంలో అందరికీ పడ్డాయి, కానీ ఓన్లీ మీ నోబడీ టాక్స్ అబౌట్ మీ. ఎందుకంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ అందరికీ ఫ్యామిలీస్ పిల్లలకి దగ్గరుండి చూపించి అందరికీ అవకాశం ఉంది కాబట్టి ఇప్పించాను. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు నన్ను చూస్తే సంతోషంగా అంటే ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఫోటో ఈజ్ సంథింగ్ దట్ యూ టేక్ రైట్. మీరు ఎందుకు వై డెంట్ యూ వాంట్ టు హ్యావ్ అ ఫోటోగ్రాఫ్ విత్ సిబిఎన్ ఫస్ట్? బేసిక్గా నా నేచర్ ఏంటంటే ఇన్ మై లైఫ్ ద వే ఐ డిజైన్ మై సెల్ఫ్ అంటే నేను మాట పడను. చిన్నదైనా తెలిసే అవకాశం ఇవ్వకూడదు. తెలియకుండా పొరపాటు జరిగిందంటే నేను ఐ డోంట్ సే సారీ ఎందుకు చెప్పాలి, తప్పు చేస్తేనే కదా, అసలు తప్పు ఎందుకు చేయాలి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా రేవంత్ రెడ్డి గారు వస్తారు, నాకు ఏదో పరిచయాల వల్ల క్లోజ్ అయ్యి ఉండొచ్చు, నువ్వు వచ్చి ఫ్యామిలీతోనే ఫోటో దిగాలని వస్తావు, నేనేదో ఈవెంట్ ఆర్గనైజర్ కదా అని చెప్పి ఒక నిమిషం బ్రదర్ పక్క జరుగు అన్నాను అనుకో, నీ పరిస్థితి ఏంటి అంటే ఈ లోకల్ ఫ్రెండ్షిప్ పోయింది కదా. నా సిచ్యువేషన్ ఏమవచ్చు, కానీ ఒక అహంకారం ఆ మెడలో అదేగానే ఏమవుద్దంటే అది ఒక రకమైన అహంకారం వస్తుంది అన్నమాట. దానివల్ల మిస్టేక్స్ మనకు తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి, అందుకని అది జరగకూడదని చెప్పేసి అట్లా. ఓకే సో నా పాత్ర చిన్నదే అవ్వచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎ ఛాన్స్. వీడికి ఏదో ఈరోజు అవకాశం అంటే యాంటీ మార్కెటింగ్ చేసుకోరు మీరు మీ పని అవసరం. మీరు మీకు చెప్పండి, హౌ డిడ్ యూ లైక్ తెలుగు టెల్స్ ఇక్కడ రావడం? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను ఐ హావ్ సీన్ యువర్ కపుల్ ఆఫ్ వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ ఓపెన్గా ఉండింది. ఏదో వచ్చేసి ఇప్పుడు మనం ఏదో వెళ్ళామా మన దాని గురించి ఏదో చెప్పామా లేకపోతే మీకేదో ఉపయోగపడని చెప్పామనుకోకుండా ఇట్స్ అ ఫ్రీ టాక్. కూర్చోబెట్టి జనరల్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఇలా ఏం జరుగుతుంది, నగరంలో ఏం జరుగుతుంది, మనం ఏంటి ఏది మంచి చెడు, దీనివల్ల మనం ఒక మెసేజ్ ఇచ్చేది కాదు, జస్ట్ సినారియో చెప్పడానికి సింపుల్ డిస్కషన్. వినేవాడు వింటాడు, చూసేవాడు చూస్తాడు. రైట్. సో యూ లైక్ తెలుగు టెల్స్ నౌ? ఎస్, డెఫినెట్లీ. దినేష్ గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మనం ఐ థింక్ దిస్ కాన్వర్సేషన్ ఇస్ సో ఎంజాయబుల్, ఎందుకంటే నేను ప్రాసెస్లో మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగాను. ఐ ఆస్క్డ్ యూ మీకు ఇది ఓకేనా అంటే మీరు ఓకే ఏదైనా ఓకే అని యూ రెడీలీ యాక్సెప్టెడ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మనం నెక్స్ట్ బికాజ్ యూ ఓన్ రెస్టారెంట్స్ రైట్, నెక్స్ట్ ఇంకోసారి మనం కలుద్దాము, కలిసి సో మన నెక్స్ట్ టాపిక్లో డాలస్ రెస్టారెంట్స్ మీద ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. బికాజ్ యూ ఓన్ 2 రెస్టారెంట్స్. మనం బ్రీఫ్గా కూడా టచ్ చేసాం కాబట్టి ఐ వాంట్ నో మోర్. ఇన్వెస్ట్మెంట్ చేస్తే డాలస్లో హౌ డు వి గెట్ రిటర్న్స్, అసలు
డాలస్లో ఇన్వెస్ట్మెంట్ ఫర్ అ రెస్టారెంట్ ఇస్ ఇట్ గుడ్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ దినేష్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Thank you. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.